शिवाय गुरवे नमः। 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 నిష్కామ కర్మలచే చిత్తశుద్ధిని పొందినవాడు మాత్రమే పరమాత్మను పొందగలడు. ఆ జ్ఞానం యొక్క అంటే ఆ యొక్క పరమాత్మను పొందటం అనేది అదే శ్రేష్టమైన నిష్ట. ఆ జ్ఞాన నిష్ట, బ్రహ్మనిష్ట, జ్ఞాన పరాకాష్ఠను ఆయన పరమాత్మ ఇప్పుడు అర్జునుడికి సంక్షిప్తంగా చెప్తానని అన్నారు. పరబ్రహ్మమును పొందు విధానము, జ్ఞానం యొక్క పరాకాష్ఠను పరమాత్మ ఇప్పుడు సెలవిస్తున్నారు, చెప్తున్నారు. గీత అంటే ఇహ బోధ పరిసమాప్తం అవుతున్నది. అది మీద అర్జునుడిదా చెప్పలేదు. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు చెప్పబోయేది ప్రధాన ఘట్టము అన్నారు, అతి ముఖ్యమైనది. దీనిని ముముక్షువులు అంటే సాధకులు అంటే మీరు ఎవరైతే నిశ్చయించుకున్నారో బహుజాగ్రత్తగా, ఇక్కడ గమనింపు అన్నారు. గమనింపు అంటే శ్రవణ మనన నిధిధ్యాసనని చెయ్యాలి. పూర్తి గీతాసారము ఇప్పుడు తెలుపబడుతోంది. ఇంతవరకు ఈ బోధల్లో అనేకమైనవి చెప్పటం జరిగినది. ఆచరణలు, గురువు గొప్పతనము, ఏ విధంగా ఉండాలి, దైనందిన జీవితం, ఇవి అన్ని ఎన్నో రకాలు, అన్ని పరమ రహస్యాలు కూడా మీకు చెప్పబడ్డాయి అనేకం. అందువలన ఎగ్జామ్స్ ముందర టీచర్ ఎలా అయితే చెప్తుందో ఆ విధంగా ఇప్పుడు ఆయన చెప్తున్నారు. ఇప్పుడు చెప్పే ఈ 3 శ్లోకాలట ఆయన చెప్పినవి గీతాసారము, సంక్షిప్త గీత అని చెప్పబడ్డాయి, ప్రసిద్ధి పొందాయి. బుద్ధి అవిశుద్ధయా యుక్తో ధృత్వా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. మొదటి శ్లోకం ఇలా 3: అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మ భూయాయ కల్పతి. నేను మధ్య శ్లోకం ఒక్కటే చదవలేదు, ఎందుకంటే అహంకారం వదిలితే అవివిక్త సేవి, లఘ్వాసి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అతి నిర్మలమైన బుద్ధితో కూడినవాడు, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడు, శబ్ద స్పర్శాది విషయాలను విడిచిపెట్టిన వాడును, రాగద్వేషములను బాగుగా పరిత్యజించిన వాడును, ఏకాంత స్థలములందు నివసించువాడును, మితాహారాన్ని సేవించువాడు, వాక్కును, శరీరాన్ని, మనస్సును స్వాధీనం చేసుకునినవాడు, ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండువాడు, వైరాగ్యమును లెస్సగా అవలంబించినవాడు, అహంకారాన్ని, బలాన్ని, కామక్రోధాది సంయుక్తమగు బలమును, మొండి పట్టుదలలను, డంబమును, కామమును, క్రోధమును, వస్తు సంగ్రహణమును బాగుగా వదిలివైచినవాడు, మమకారము లేనివాడు, శాంతుడును అయి ఉండువాడు,
బ్రహ్మస్వరూపం పొందుటకు సమర్థుడు, అర్హత అన్నమాట. బ్రహ్మైక్యానికి, మోక్షానికి వాడికి అర్హత లభిస్తుంది. ఒక అతి నిర్మలమైన బుద్ధితో కూడిన వాడు అంటే అక్కడ అర్థమైంది, ఏ భావన లేనిది అని అర్థం. ఇది ఒక్కొక్కటి మిమ్మల్ని మీరు సరి చూసుకోండి. అంటే మీరు అలా ఉంటున్నారా లేదా? పరమాత్మ చెప్పిన ఈ లక్షణాలు మీలో ఉన్నాయా లేదా? ఎందుకంటే మీరు పొందాలని నిశ్చయించుకున్నారు కాబట్టి, ఈయన ఫైనల్ గా చెప్పేశారు కాబట్టి ఇవి మీలో ఉన్నాయా లేదా. అతి నిర్మలమైన బుద్ధి అంటే మనస్సు అని అర్థం. ఏమాత్రం కూడా ఎవరి యందు గాని, ఎటువంటి పరిస్థితుల యందు గాని, ఏదైనా సరే ఇంకా మీ మనస్సుల్లో వాటి పట్ల ఏదైనా ఉన్నదా, లేస మాత్రమైనా సరే పర్వాలేదు, ఒక రోజు వేస్ట్ అయినా ఇవి రాసుకునైనా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మీలో ఆ లక్షణాలు ఉన్నాయా లేవా. లేకపోతే ఆ నిష్టను మళ్ళీ కలిగి ఉండవలసిందే, ఇంకా సాధన చెయ్యాలి. ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడు అంటే ధైర్యంగా మనసును నిగ్రహించుకోవాలి. ఆ బాహ్య విషయాల పట్ల పరిగెత్తకూడదు, ధైర్యం ఉండాలి. ఎస్, నేను నిష్టలో ఉన్నాను, నిష్ట పూర్తి అయ్యే వరకు నేను ఎటువంటి ఇవి చెయ్యను, బాహ్యమైనవి కేవలం నాకు విధించబడిన ధర్మము తప్ప అన్యము నేను చెయ్యను అన్న ఆ ధైర్యము, మనోధైర్యం వాడికి ఉండి తీరాలి. శబ్ద స్పర్శాది విషయాలని విడిచిపెట్టాలి, అంటే సెల్ ఫోన్ విడిచిపెట్టాలి. సెల్ ఫోన్ వల్లే శబ్దాలు అన్ని మొదలవుతాయి. ఇక్కడ శబ్ద స్పర్శాది విషయాలు అన్నారు అంటే నీవు అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి చూపించకు. అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ గురించి ప్రయత్నం చెయ్యకు. నీకు తెలియబడేది ఎలాగైనా తెలియబడుతుంది. కాబట్టి ఆ శబ్దముల పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి చూపించకు. స్పర్శాది విషయాలు, ఈ స్పర్శకి అనేకంగా ఉంటాయి. కాబట్టి నీవు దేని గురించి కూడా ప్రయత్నం చెయ్యకు, ఇది కావాలి అది కావాలి అని అవసరం లేని పనులు చెయ్యకు. ఇంట్లో అయినా సరే ఇల్లు శుచి శుభ్రంగా ఉండాలి, దేహము శుచి శుభ్రంగా ఉండాలి, అందులో దోషాలు. అలానే దాని అందే సమయాన్ని వృధా చెయ్యకు. రాగద్వేషాలు పరిత్యజించాలి. శబ్దస్పర్శాలు వదిలేస్తే రాగద్వేషాలు నిన్నేం చెయ్యవు. కాబట్టి అధికమైన ప్రేమ, అధికమైన ద్వేషము ఇలాంటివి ఏవైనా సరే అవి ఉండరాదు. ఏకాంత స్థలములందు నివసించువాడు అంటే ఇక్కడ అర్థము, ఎంతమందిలో ఉన్నా మీ మనస్సు ఏకాంతంగా ఉండాలి అంటే అర్థము బ్రహ్మముతో కూడి ఉండాలి. అది ఎంతమంది అన్నా ఉండొచ్చు, మీరందరూ గృహస్థులు, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏకాంత స్థలాన్ని. అయితే ఇక్కడ ఇంకొక ఇది కూడా ఏది చెప్పబడిందంటే నీ నిష్ట పూర్తయ్యే వరకు నువ్వు ఏకాంతంగా ఉండవచ్చు అని నీకు చెప్పబడింది. అయితే ఎక్కడికో వెళ్ళాలా, ఏదో చెయ్యాలా, కొంతమంది కుదరవచ్చు, కుదరకపోవచ్చు. అప్పుడు ఇంటిలోనే తన యొక్క ఈ కార్యకలాపాలు అయ్యాక
ఏకాంతంగా ఉండవచ్చు. చెప్పాను కదా, సెల్ ఫోన్లు, టీవీలు, అనవసరమైన మాటలు, అనవసరమైన పనులు, ఇవన్నీ వదులుకొని ఏకాంతంగా ఉండాలి. ఇక్కడ జాగరూకతతో ఉండాలి. నిద్రపోతున్నారా, సాధనే చేస్తున్నారా, అంటే బ్రహ్మనిష్ట ఎందున్నారా, బాహ్యనిష్టలో ఉంటున్నారా ఏకాంతంగా ఉన్నప్పుడు, అది కూడా చేయవచ్చు. వీలున్న వారు ఏకాంత ప్రదేశం ఎక్కడికైనా వెళ్ళి, క్షేత్రాలకే వెళ్ళమని నేనేం చెప్పను, అరుణాచలమే రమ్మని చెప్పను, అక్కడ సాధ్యమవుతుంది. గురు సమక్షంలో మాట్లాడకుండా కూర్చోవచ్చు. ఎంతవరకు అక్కడ ఉందో ఆ పని చేయొచ్చు. మీరు చెప్పవచ్చు, అమ్మా నేను ఇప్పుడు బ్రహ్మనిష్టను పూర్తి చేసుకోవడానికి వచ్చాను అన్నప్పుడు మీరు ఏ పనులు చేయక్కర్లేదు. మీ యొక్క ఆచరణ తెలియ చెప్తుంది నిజంగా మీరు బ్రహ్మనిష్టకు వచ్చారా లేక దేనికి వచ్చారు. కాబట్టి ఆ విధంగా కూడా మీరు అయితే నిర్భయంగా చెప్పగలగాలి, అమ్మ మేము కేవలం బ్రహ్మనిష్ట సంపూర్ణం చేసుకోవడానికే వచ్చాము అని అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూస్తారు. గురు మీరు ఏకాంతంగా ఉండి చేసుకోవచ్చు. ఇది మీ నిష్ట, అంటే మీ మనోధైర్యం ఎంత ఉందో చెప్తుంది. ఎక్కడ ఉండి మీరు చేస్తారు. అయితే ఒక గురువు దగ్గర కుదరని నిష్ట ఇంట్లోనే కుదురుతుందని అన్నారు. నిజంగా అది సాధ్యమవుతుందా? మీ గృహంలో నిజంగా మీరు అట్లా ఏకాంతంగా ఉండగలుగుతున్నారా? ఏ విషయాల్లో కల్పించుకోకుండా ఉండగలుగుతున్నారా? ఇది చాలా ముఖ్యమైనది. సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారా? మీ గృహాల్లో ఉండి ఈ ధైర్యముగా మీ యొక్క బ్రహ్మనిష్టను కొనసాగించగలుగుతున్నారా మీ ఇళ్లలో? కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఏది బలవంతం కాదు, ఏది ఇది కాదు, ఇష్టపూర్వకంగా ధైర్యంగా చేయవలసిందే బ్రహ్మనిష్ట. కాబట్టి మీరు ఆ విధంగా ఉంటున్నారా, ఉండట్లేదు? ఆ విధంగా మీరు చేయగలుగుతున్నారా మీ ఇళ్లలో? పని అయిపోయిన తర్వాత సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు తెలియకుండా ఐడెంటిటీ కోసం ప్రాకులాడతారు. తెలియకుండా ఏం కాదులేండి, చాలా మటుకు ఐడెంటిటీ కోసమే ఇళ్లలో ఉంటారు. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని మీరు తరిచి ప్రశ్న వేసుకోండి. తరిచి అంటే రోజు అని కాదు, ఇవాళ ఒక్కరోజే ఇవన్నీ రాసుకుని, ఇవన్నీ ఈ లక్షణాలతో ఉన్నారా? కాబట్టి ఇక్కడ ఏకాంత స్థలము అంటే అర్థం. మీ గృహంలో కూడా చేయవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి చేయవచ్చు. చెప్పాను కదా, అరుణాచలమైన గురు సమక్షంలో చేయవచ్చు, హైదరాబాద్ లో గురు సమక్షంలో కూడా చేసుకోవచ్చు. ఏమి అరుణాచలమే రావాలని ఏం లేదు. ఇక్కడ కూడా వచ్చి గురునిష్ట చేసుకుని ఏకాంతంగా కూర్చుని కావాలంటే సాయంత్రానికి ఇంటికి వెళ్ళవచ్చు, గురువుని డిస్టర్బ్ చేయకుండా, మీరు డిస్టర్బ్ అవ్వకుండా. అలా చేసుకున్నా ఏమీ పర్వాలేదు. కానీ మీ యొక్క మనస్సునందు ఆ యొక్క నిష్ట ఉన్నదా లేదా చూసుకోండి. మీరు అన్నంత మాత్రాన నిష్ట ఉండదు, అనలేదు కాబట్టి లేదంట. మీరు ఏమిటి నిష్ట సత్వరంగా పూర్తి చేద్దాం అనుకుంటున్నారా? ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అని వెళ్తారా? ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అన్న భావన సరికాదు. గురువు చెప్తారు అవుతుంది ఎప్పటికో, కానీ మీరు భావించరాదు. ఎంత శీఘ్రముగా అది పూర్తి అవ్వాలి అనే తపనే ఉండాలి మీలో. కాబట్టి సర్వకాల సర్వ అవస్థల యందును ఎక్కడా కూడా దాని నుంచి పిల్లల్ని చూసుకుంటూ కూడా మనసులో జపం చేయాలి. జపం చేయడానికి ఎవరు ఏది అడ్డం కాదు. కొంత సమయం మనం చెయ్యలేకపోవచ్చు, మీరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, కానీ మీ యొక్క తపనే మిమ్మల్ని ఇది చేస్తుంది. కాబట్టి గృహస్థాశ్రమంలో కుదరదు అనుకోవటం కూడా ఒక పొరపాటే. మనస్సు ఉన్నది కదా, ఎక్కడైనా మనస్సు ఉన్నది. మనస్సుకి బాహ్యంతో ఎప్పుడూ బంధం లేదు. ఆ మనస్సుని బ్రహ్మం యందు లయం చేయాలి.
కాబట్టి ఈ బాహ్యమైన పనులేవి ఎప్పుడూ కూడా మనస్సుని నియంత్రించలేదు. అందుకే ఇక్కడ చెప్పింది అది నిగ్రహించాలి ధైర్యముగా. కాబట్టి ధైర్యముగా మనస్సుని ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క మీ సాధన యందు లగ్నం చేసినప్పుడు తప్పకుండా అది అవుతుంది. కాబట్టి ఏకాంత స్థలం అంటే అర్థమైంది కదా. మనసులో ఏ భావన ఉండకూడదు, ఎట్లాంటిది ఉండకూడదు. అది మిమ్మల్ని ఆ తపన నుంచి బయటకు తీసుకెళ్ళిపోతుంది. నేను అత్యంత శీఘ్రంగా పొందాలి అన్న తపనే ఉండాలి. అప్పుడు దానికి ఏదైతే అవసరమో అలాంటివన్నీ ఆయన సమకూరుస్తారు, మీ యొక్క దృఢ సంకల్పం. కానీ కాబట్టి తపనే తపస్సు. ఆ తపన మీలో ఉండాలి. ఎస్, నేను అత్యంత శీఘ్రంగా పొంది తీరాలి అన్న తపన మిమ్మల్ని తప్పకుండా శీఘ్రంగానే ఆ జీవ బ్రహ్మైక్యం పొందేటట్టుగా చేస్తుంది. కాబట్టి ముందటే చెప్పారు అతి నిర్మలమైన. కాబట్టి దీనికి సంబంధించింది కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మోక్ష స్థితిలో ఉన్నవారే అందరూ కూడా. అందరూ బ్రహ్మాలే, అంతా బ్రహ్మమే. బ్రహ్మము కానిది ఇక్కడ ఏదీ లేదు, అన్ని బ్రహ్మ పదార్థంలే, కనపడేవి కనపడనివి. కాబట్టి అక్కడ మీరు కేవలం ఇక్కడ మీరు నిర్మూలించేది అంటే మీ మనస్సును నిగ్రహిస్తున్నారు. ఏదైతే నేను అని చరిస్తున్నారో, నావి అని మీరు భ్రాంతి పొందుతున్నారో, దాని నుంచి నేను బ్రహ్మమును అన్న ఆ స్థితి యందు దాన్ని స్థాపిస్తున్నారు అంతే. మీ అసలైన స్థితి, మీ సహజ స్థితి, అక్కడ మీరు నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నం అంతే. ఇక్కడ వేరే ఏమీ లేదు అసలు. ఈ నేనుతో ప్రయాణాలు అంటే మీ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఏది మీకు విధించబడిందో అది మాత్రమే చేస్తూ, మిగతా వాటిల్లో మనస్సుని లయం చేయకుండా, మనస్సుని కేవలం బ్రహ్మం ఎందే లయం చేయటమే ఏకాంతం. అదే తపస్సు అనండి ఏదైనా. మితాహారాన్ని సేవించువాడు, మితమైన ఆహారం సేవించి తీరాలి. అతిగా తింటే ఏమవుతుందో కూడా తెలుసు మీ అందరికి. కాబట్టి మితమైన హితమైన అన్నారు ఆయన. కాబట్టి నిష్ఠాకాలంలో బ్రహ్మనిష్ట మీరు ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు మటుకు కంపల్సరీగా, అంటే ఇంకా అక్కడ ఆప్షన్ లేదు మీకు. ఎలా అయితే మనసుని నిర్మలంగా పెట్టుకోవాలి, మీకు విధించబడిన దాన్నే చేస్తూ అనవసరమైనవన్నీ, సెల్ ఫోన్ ఆఫ్ చేసిన నష్టమే లేదు. ఏమి ఇంకా మిగతా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీరు గురు సమక్షంలో ఉన్నప్పుడైనా మీకు సెల్తో పని లేదు. ఆ విధంగా మీ మనస్సుని ధైర్యంగా నియంత్రించిన రోజు మితమైన ఆహారమే, హితమైనది మీరు చేసుకోవాలి. అంతేగాని ఎక్కడ నేను చెప్పాను మీరు వెళ్ళవచ్చు అని. ఎప్పుడు వెళ్ళవచ్చు? ఇక పర్వాలేదండి ఎప్పుడైతే పొందవచ్చు, లేకపోతే పర్వాలేదు, తపన లేనప్పుడు ఎక్కడైనా తినచ్చు, లేదా నిష్ఠ పూర్తయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఎందువల్ల అంటే ఇంతవరకు మీరు నిష్టలు సరిగ్గా లేవు కాబట్టే పొందలేదు, అన్ని చేస్తూనే ఉన్నారు. కానీ కాలము ఆగదు కదా. అంటే మీలో ఆ తపన తగ్గిపోతుంది అన్న భావం మీకు కలగటం లేదు. తపన కలిగింది, అది ఉధృతంగా ఉన్నప్పుడే చేసేయాలి. ఆ తపన తగ్గిపోయాక మీరు చేసేదేమీ లేదు. కావున ఇప్పుడు అందరికీ శరీరం సహకరిస్తుంది, ఇంకా మీ మనసు మీ మాట వింటోంది. బ్రహ్మం యందు విశ్వాసం, గురువాక్యములందు విశ్వాసం, ఇవన్నీ ఉన్నప్పుడే నిష్ట పొందగలుగుతారు. వీటిల్లో ఏది లేకపోయినా బ్రహ్మనిష్ట పొందటం కష్టం. గురుబోధ ఆగిపోయినా, శ్రవణ మననాదులు ఉండవు. అప్పుడు గ్రాడ్యువల్లీ అన్నట్టుగా అన్ని నెమ్మదిగా నశించుకోండి. అది మీకు కొంత అనుభవమే. గురువులు బోధ చేయనప్పుడు మీలో మీకు ఏం జరిగిందో మీ అందరికీ అనుభవమే. ఎంత మేరకు మీలో ఆ తపన ఉన్నది తగ్గిపోయిందో లేదో మీకే బాగా తెలుసు. నేను అన్న అహంకారం పెరిగింది కదా. అప్పుడు మేము చేసేది చాలులే అనిపించి, చదువుకుంటున్నాం కదా చాలు అనిపించి,
బాగా చదువుకుంటున్నాము, బాగా అర్థమవుతోంది అనుకున్నా. మరి బాగా చదువుకుని బాగా అర్థమైతే స్థితి పొందేయాలి కదా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ మీకు అనుభవం అయిపోయాయి. ఇప్పుడు అనుభవం లేదు అనడానికి లేదు. కాబట్టి హితమైనది అంటే శుచి శుభ్రతతో వండిన పదార్థాలను సేవించడం. సేవించవద్దు అనటం లేదు, సగం ఆకలితో ఉండమని చెప్పట్లేదు, అపార్థం చేసుకోకూడదు. సగం తిండి తింటామో ఇంకోటి ఏదో చేస్తే నీరసం వచ్చి పడిపోతే ఇంకేం చేస్తాం, అందువలన అలా కాకుండా ఎంత మేరకు అంత మేరకు హితమైనది అంటే అది బయటకి వెళ్లకుండా కొన్ని ఆ నిష్ఠా కాలంలో అన్ని మానేసి ఇంట్లో ఒకరు నిష్ఠ అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా వాళ్ళకి మీ నిష్ఠను బట్టే అవతల వాళ్ళ సహకారం మీకు లభిస్తుంది. కాబట్టి అలాంటి సహకారాలు తప్పకుండా ఉంటాయి ఆ బ్రహ్మం యొక్క అనుగ్రహంతో. కాబట్టి మితమైన హితమైన అంటే శుచి శుభ్రతతో కూడిన ఆహారాలను సేవించాలి. వాక్కును శరీరాన్ని మనస్సును స్వాధీనం చేసుకుని ఉండాలి. కాబట్టి ఎలా అంటే అలా మాట్లాడటం కానీ శరీరాన్ని మనస్సుని స్వాధీనంలో ఉండాలి. కాబట్టి శరీరంకి అంటే అది నిద్ర వస్తుంది అంటుంది, కాలుని పడుతుంది, అబ్బాయి ఇప్పుడు వద్దులే అంటుంది, ఇలా రకరకాలుగా చెప్తుంది. శరీరము మనస్సు అన్ని ఒకటే, మీరు శరీరం వేరు మనస్సు వేరు అనుకోక్కర్లే. శరీరానికి వచ్చే ఈ రుగ్మత పర్వాలేదు, కింద కూర్చోలేతే కుర్చీలో కూర్చోవచ్చు, నడవచ్చు. శరీరాన్ని మీ ఆధీనంలో ఉంచుకోవాలి. అది అంటుంది పడుకుందా అల్లే కాసేపు అంటుంది. ఆ సమయంలో పడుకోవచ్చో పడుకోకూడదో మీకు తెలుసు కదా. నేను ఇప్పుడు సాధన చేస్తున్నా, పడుకోను, నోరు మూసుకు కూర్చో అని చెప్పి దాన్ని గదమాయించాలి. మనస్సును కూడా అలా గదమాయిస్తేనే అది మీ మాట వింటుంది. శరీరం అయినా అంతే, నేను కూర్చొని కింద అంటుంది, పైన కూర్చుంటాను, ఇంత సోఫాలు కొనుక్కున్నది ఎందుకు కింద కూర్చోవడానికి అంటుంది. ఎప్పుడైతే నేను పైన కూర్చుంటానంటుందో ఇక కింద కూర్చోటరా ఇక మొదలవుతాయి కదండి నొప్పులు. నెమ్మదిగా అంటే ఇప్పుడు నేను బాహ్యమైన ప్రాక్టీస్ చేయమని చెప్పడం లేదు, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం ఎలాగో అన్నదానికి ఒక ఉదాహరణ చెప్పాను అంతే, ఇంకా వేరేవేమి చెప్పలేదు. కాబట్టి శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోవడం అంటే, ఎందుకంటే అందరూ టేబుల్ మీద తినటం అలవాటు అయిపోయింది, కింద కూర్చునే పర్లేదు, నిల్చుని చేయటం, టేబుళ్ళ మీద సోఫాల మీద కూర్చోటం ఇదే, కుర్చీలలో. కాబట్టి ఇంకా శరీరం ఎలా స్వాధీనం అవుతుందండి? కుర్చీలో కూర్చుని సాధన చేయడం కొంచెం కష్టం, కానీ తప్పనప్పుడు అది వేరే విషయం. కింద చక్కగా ఆ పద్మాసనం అని కాకపోయినా కాళ్ళు రెండు పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొన్ని జరుగుతాయి, ఈ నరాలు ఇలా పెట్టినప్పుడు ఒక యోగ స్థితి కలుగుతుంది. కాబట్టి కింద కూర్చుని చేయమంటారు. సరే, సాధ్యం కాని వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేయకండి, సాధ్యమైన వారు ఎంతసేపు కూర్చోగలరో అంతసేపు కూర్చోవటానికి ప్రయత్నం చేయండి. శరీర స్వాధీనం అంటే ఇదే. కాబట్టి హాయిగా కింద కూర్చుని భోజనం చేయటాలు ఇలాంటివన్నీ చేశారనుకోండి, మీకు తెలియని ఆరోగ్యం బోల్డ్ వచ్చేస్తుంది. దానికోసం మళ్ళీ పరుగులు ఎత్తక్కర్లేదు. కింద కూర్చుని భోజనం చేసినప్పుడు చాలా ఆరోగ్యాల సూత్రాలు ఉన్నాయి. వంగి తింటారు కాబట్టి లోపల గ్యాస్ వెళ్ళదు, నీళ్ళు మీరు అన్నంతో పాటు గాలి కూడా భోజనం చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ వెళ్లకుండా ఉంటాయి. కాబట్టి ఇలా రకరకాల ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి కింద కూర్చుని పూజించటంలో. తప్పేం లేదు, పిల్లల్ని కూడా కింద కూర్చోబెట్టి భోజనం చేయటంలో మనకేం అవమానం ఏమి కాదు. అది కింద కూర్చుని భోజనం చేయటమే అసలైనది, అది ఏం నామోషి కాదు, మన స్టేటస్ కి భంగం వాటిల్లదు. కాబట్టి ఇక్కడ స్వాధీనం కోసం చెప్పబడ్డాయి. ఎవరి అనుకూల స్థితి వారిది. ఎవరైతే ఈ యొక్క మనోధైర్యంతో నేను బ్రహ్మనిష్టని అతిశీఘ్రంగా పొందాలనుకున్నారో వారు కొన్ని చేయక తప్పదు. శరీరాన్ని, వాక్కుని, మనస్సుని స్వాధీనం. కాబట్టి వాక్కు చాలా దీక్షా కాలంలో చాలా జాగరూకతతో వాడాలి. వాక్కుని ఇష్టం వచ్చినట్టుగా వాడరాదు, ఇష్టం వచ్చినట్టు వాక్కుని వాడరాదు. అది పని వాళ్ళ పట్లనా ఎవరి పట్లనా కాదు, ఎవరి పట్ల అయినా సరే నువ్వు నీ వాక్కు బ్రహ్మవాక్కుగా ఉండాలి. అంటే ప్రేమపూరితంగానే ఉండాలి, అందులో రాగము, ద్వేషము, కోపాలు ఏవి ఉండరాదు. అది సంయమనముగా, అంటే
మధురంగానే ఉండాలి. ఆ నిష్ఠా కాలంలో మనసుకి ఎటువంటి భావాలు రాకూడదు అంటే మీ వాక్కును మీరు కంట్రోల్లో పెట్టుకుని తీరాలి మనస్సుని. కాబట్టి మనస్సులో ఏది లేదు అంటే వాక్కు బాగా వస్తుంది, శరీరం. మనసా వాచా కర్మణ చెప్పింది ఇదే. కర్మ శరీరంతో కదండి చేస్తారు. దాన్నే ఇప్పుడు శరీరము వాక్కు అని విడిగా చెప్పారు అంతే, అంతకన్నా ఏం లేదు. ఎల్లప్పుడూ ధ్యాన యోగ తత్పరుడై ఉండాలి. ధ్యాన యోగం అంటే అదే ఏకమైన మనస్సు కలవాడు, ఉన్నది పరబ్రహ్మమే అన్న పరమనిష్ట కలవాడు, అదే ధ్యాస ఎందు ఉండేవాడు. వైరాగ్యము లెస్సగా అవలంబించినవాడు. ఈ యొక్క బ్రహ్మనిష్ట ఎందు దీక్షా కాలంలో చేయవచ్చు. ఏకాంత మనసు అంటే బ్రహ్మం ఎందే మనసు లగ్నం చేసి ఉండాలి, బాహ్య విషయములందు కాదు. వైరాగ్యం అంటే అదే, అంటే దేని ఎందు ఆసక్తి లేకుండా ఉండటం. అది ఎంత ముఖ్యమైనదైనా సరే మీకు అనవసరం అండి. ఎంత ముఖ్యమైనదైనా బ్రహ్మం కన్నా ముఖ్యం కాదు అన్న విచక్షణ మీలో కలగాలి. నేను దీక్ష విడనాడను అన్న దృఢ ఇది ఉండాలి మీలో. దృఢముగా ఆ యొక్క సంకల్పం ఉన్నప్పుడు పరమాత్మ మీకు అనుకూలంగా ఉంటాడు తప్ప వేరేగా ఉండడు, ఉండి తీరడు. తప్పక మీకు అన్ని అంటే ఎటువంటి విఘ్నం కలగకుండా ఆయన కాపలా కాస్తాడు. అది వైరాగ్యాన్ని మీరు అవలంబించవచ్చు. అహంకారము బలము, సరే నేను అన్న అహంకారం, ఇది నాది నావి అన్న అహంకారం. ఇక నేను ఉందంటే అన్ని అహంకారం. నేనే చెయ్యాలి, వాళ్ళే చెయ్యాలి, నేనెందుకు చెయ్యాలి, నేను చెయ్యను, ఇలాంటి భావాలు. బలం, బలం అంటే అధికారం ఉంది కదా, ఒక రెండు మాటలు అనొచ్చు అని అనటం. అది ఆఫీస్ అయినా ఇల్లు అయినా ఎక్కడైనా ఎవరినైనా సరే చెప్పండి, పనమ్మాయిన అయినా సరే. కాబట్టి నాకు ఇది ఉంది కాబట్టి నేను అని తీరుతాను, ఇలాంటివి కూడదు. కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక మొండి పట్టు. కాబట్టి ఆ కోపంతో మాటలు ఇలాంటివన్నీ కూడా కూడదు. ఇక మొండి పట్టుదల మూర్ఖత్వాలు ఉంటాయి కదా, అలాంటివి మీరు చేయకండి. అవతల వాళ్ళు చేస్తారో లేదా అది వేరే విషయం. అందుకనే ఏకాంతంగా ఉండమంటారు. సాధన అంటే అది పూర్ణత్వం పొందాలి అంటే ఏకత్వం అనేది అంటే అలాంటి వాటితో ఉండకుండా. గృహస్థులు కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. అందుకే ఋషులు వాళ్ళందరూ కూడా అడవులకి వెళ్ళి ఎందుకు చేశారంటే అక్కడ ఏ గోళ ఉండదు. సాధన పూర్తయ్యాక మళ్ళీ వాళ్ళు మామూలుగా గృహస్థుగా ప్రయాణం చేయ, అప్పుడే ఎలా ప్రయాణం చేసినా ఇంకా ఇబ్బంది లేదు. పూర్ణత్వం వచ్చే వరకే బాధ. కాబట్టి పూర్ణత్వం మీద ఆ యొక్క తపన ఉండాలి. నేను పొంది తీరాలి. అది 4 రోజుల వారం రోజుల ఏదైనా సరే మీ సంకల్పం ఉంటే ఒక్క రోజులో కూడా సిద్ధిస్తుంది, గంటలో కూడా సిద్ధించవచ్చు. కానీ ఆ తపన మీలో ఉండాలి. సందేహం ఉండరాదు, గంటలో నాకు లభిస్తుందా, ఒక్క రోజులో పొందగలనా అన్న మీ యొక్క సంశయమే మిమ్మల్ని పొందనివ్వటం లేదు. గురువులు చెప్తున్నారు, జగద్గురువులు చెప్పారు, వశిష్ఠుల వారు చెప్పారు, అష్టావక్రుల వారు చెప్పారు, ఇంతమంది జ్ఞానులు చెప్పారు. ఎవరో కాదు, అనుభవంతో చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ. ఈ నిష్ఠా సమయంలో ఇలా ఉండరా, నువ్వు పొంది తీరుతావు. నువ్వు అలా ఉండట్లేదు కాబట్టి అది పొందటం. మనసుని అంటే ఏది స్వాధీనంలో లేదు. ముందు నీ మనసే నేను ఉంది అక్కడ. నిజంగా అది జరుగుతుందా అన్న సంశయమే మిమ్మల్ని వెనక్కి నెట్టిస్తుంది. కాబట్టి మీరు పొంది తీరండి.
మీరు పొందితే నష్టమేమి లేదు. ఇక అప్పుడు ఎక్కడున్నా ఏది చేసినా ఏదైనా సరే మీరు ఆనందంగానే ఉండగలుగుతారు. పొందవలసింది మొదట ఈ బ్రహ్మనిష్ట. కాబట్టి దానికి ఆ ధైర్యం ఉండాలి. మీరు బ్రహ్మనిష్టను సాధిస్తానంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అందరూ బ్రహ్మములే, అందరూ మీకు సహకరించే వాళ్ళే. కాబట్టి నేను సమయం వృధా చేయను. ఈ ఎన్ని రోజులు మీరు నిర్ణయించుకుంటే అన్ని రోజులు. చెప్పాను కదా, బ్రహ్మనిష్ట ఉంటే ఒక రోజులోనే సంభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క నిష్ట కలిగిన వారు, నిష్ట కలిగిన వాళ్ళే ఆలోచిస్తారు వివేకంతో. ఎక్కడైతే నేను శీఘ్రంగా ఈ యొక్క నిష్టను పొందగలుగుతాను, సాధన చేయగలుగుతానని వారు మాత్రమే ఆలోచిస్తారు. నిష్ట లేని వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారండి? కానీ అనుకుంటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు రాలేరు, అందులో సందేహం లేదు వాళ్ళకి. కానీ అక్కడ కూడా సాధ్యమయ్యేటట్టుగా వారి యొక్క తపన ఉంటే వారు అక్కడ పొందవచ్చు. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారని దిగులు పడక్కర్లేదు. కాబట్టి ఈ కామక్రోధాది ఇవన్నీ లేకుండా ఉండాలి. డంబమును కామమును అంటే విషయాసక్తిని వదిలేశారు. డంబము అహంకారం కదా. డంబము అంటే ఆడంబరం, చేస్తున్నాను, ఆహా ఓహో, ప్రగల్భాలు పలకటం, ఇలాంటివన్నీ కూడా. అందుకనే ఏకాంత స్థలము, ఏకాంత స్థలము. ఎవరు లేకపోతే ఎవరితో అండి డైలాగులు ఉండవు, ఎవరితో డైలాగులు ఉండవు. కాబట్టి ఈ నిష్ఠాకాలంలో అతి నిద్ర ఇలాంటివి కూడా మానేయాలి. అంతేగాని నిష్ఠ చేస్తున్నారని చెప్పి గదిలో కూర్చుని నిద్రపోతే ఏం లాభం? అందువలన ఈ డంబము ఉండకూడదు, ఈ యొక్క విషయ ఆసక్తి ఉండకూడదు, ఈ క్రోధాన్ని వదిలేయాలి పూర్తిగా. ఆ సమయం ఉంది. వస్తు సంగ్రహణమును బాగుగా వదిలివేసిన వాడు. కాబట్టి ఇది కావాలి అది కావాలి అన్ని తెలుసుకోకూడదు. నేను దీక్ష చేస్తానని గదిలో ఒక మంచినీళ్ళ బాటిల్ లేకుండా ఉండొచ్చని కింద ఒక పట్ట, గోడకు ఆనుకోవడానికి ఓ దిండు, ఇలా రకరకాలవన్నీ పెట్టుకోకూడదు. ఓ దాంట్లో టీ, నిద్ర వస్తే టీ తాగుతాను. నేను ఇది కేవలం నిష్ట గురించి మాత్రం చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే బాయిగా అవన్నీ చెప్పి చెప్పి అయిపోయింది, ఆ యొక్క బోధ అంతా అయిపోయింది. కాబట్టి వస్తు సంగ్రహణం బాహ్యంలో కూడా చాలా చేస్తారు. అది చేస్తే శుభ్రం చేసుకోవడం. ఇప్పుడు మీ ఇల్లు చూసుకుంటే మీకు అర్థమవుతుంది కదా ఎన్ని చేర్చి పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా నష్టం లేదనుకుంటే నిజంగా కొన్ని మనము మీరు ఏవైతే మీకు పని పెంచుతున్నాయో, ఏవి మీకు ఉపయోగం లేకుండా ఉంటున్నాయో అలాంటివన్నీ కూడా డిస్పోజ్ చేసుకోవచ్చు. సరే, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు బ్రహ్మనిష్ట. ఎందుకంటే ఇంకా బోధ అయిపోయింది అన్నారు ఆయన. చెప్పాను కదా, ఎవరి బోధ అయిపోతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి మీ బోధ అయిపోతుంది ఏమన్నా జాగరూకతతోటే మీరు తపన పడండి. అమ్మా నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మ, బ్రహ్మనిష్ట పూర్తయిందని ఎలా తెలుస్తుందమ్మా? అదే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నువ్వే కదా నన్ను అడిగావు. నీకెందుకు పూర్తి అవుతుందో లేదో నువ్వు చెయ్యి, ఎప్పటికో అప్పుడు అన్న భావన ఉండరాదన్నాను నీకు నేను. నిన్న మొన్న కూడా చెప్పాను. ఆ నిష్ట గనక ఎప్పుడైతే నువ్వు బ్రహ్మం అయిపోతావో నీకు ఆ తెలియని ఆనందమను అన్నిటిలో ఎక్కడా ఒక ఆవేశం కానీ, ఒక క్రోధం కానీ, లేకపోతే ఆలోచన కానీ కలగదు. ఆలోచన వచ్చినా దాన్ని అమలు చెయ్యవు. అందరి పట్ల ఒకటే భావంతో ఉంటావు. ఈ లక్షణాలు, బ్రహ్మ లక్షణాలు చాలా సార్లు చెప్పబడ్డాయి. అవన్నీ నీలో ఉంటాయి. నీ ఆచరణలో తెలిసిపోతుంది, నీ మాటలో తెలుస్తుంది. నీ మనస్సును పరిశీలించుకున్నప్పుడు, అంటే అప్పుడు పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత మనసులో ఏది ఉండదు, ఎవరి యందు ఏ భావము ఉండదు. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు తెలుస్తుందా అన్న ఆ తపన మంచిది కాదు. ఇందా చెప్పింది అదే, ఎప్పటికో అప్పుడు పొందుతామన్న భావన మంచిది కాదు. ఎలా తెలుస్తుంది కూడా మంచిది కాదు. ఆయన నీలో తర్వాత ఆయనే ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. ఎవరు నీకు అనౌన్స్ చేయక్కర్లేదు, నీకు నువ్వు అనౌన్స్ చేసుకోక్కర్లేదు. అందుకనే అంటే వివేక చూడమని వినలేదు కాబట్టి ఆయన అన్నా కూడా గురువు
ఓహో వీడు గుర్తించాడు కాబట్టి ఇంకా ఒరే ఇంకా ఉండరా అన్నాడు. కాబట్టి ముందు ఆ తపన వదిలేసాయి. నువ్వు బ్రహ్మనిష్ట చేస్తున్నావా లేదా చూసుకో. ఇవి అవసరం లేని, ఎందుకంటే చాలా అలాగే చెప్పాను కదా, తెలియబడుతుంది మీకు. తెలియబడుతుంది అన్న తర్వాత ఇంకా ఆ విషయం ఆలోచించరాదు. నువ్వు చేయవలసినది బ్రహ్మనిష్ట చేస్తున్నావా లేదా అంతే. అలాగేనమ్మా. మనసు ఇదవుతుంది అక్కడ ఇంకొంచెం బ్రహ్మనిష్ట చెయ్యి. ఎక్కడ నీకు కోపం వస్తుంది ఆ విషయంలో బ్రహ్మనిష్టను పెంచు. అంటే అర్థం ఒక్కొక్క విషయం అని ఎలా తెలుసు. అందుకని సర్వకాల సర్వ అవస్థల ఎందు అన్న నువ్వు ఆ నిష్టలోనే ఉండు. ఏమి పర్వాలేదు, అన్ని ధర్మం చక్కగానే అయిపోతుంది. పిల్లల్ని చాలా బ్రహ్మాండంగా చూడవచ్చు, సహనంగా చూడవచ్చు. పిల్లల పట్ల కోపము విసుగు ఇవన్నీ రావు. ఏం చేయాలి అన్న స్ఫురణలు మీకు వస్తాయి. అది సహజ స్థితి. సహజ స్థితి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏముందమ్మా. పెళ్ళయ్యాక నువ్వు ఏమేం చేయాలి ఏంటి అనేది నీకు సహజంగానే తెలిసింది కదా. అవునమ్మా. అన్ని ఎవరు చెప్పలేదు. అవునమ్మా. అలాగే బ్రహ్మస్థితి సహజంగా నీకు లభిస్తుంది. అది ఏం చెప్పక్కర్లా, నీకు నీ అంతటా నీకే తెలియబడుతుంది అంతే. కాబట్టి అది ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటే రెండోదైంది, పొందలేవు. ఎప్పటికో అప్పుడు భావం వచ్చింది, అది రెండోదైంది, పొందలేవు. ఏ భావం లేకుండా కదా చేయమని చెప్తున్నది. అవునమ్మా. బ్రహ్మమే నీవు అంటే మళ్ళీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏం చేస్తావమ్మా? చేస్తావా రోజు ఏమన్నా? లేదమ్మా. అంతే. అది కాబట్టి నీవే బ్రహ్మము అని ఆ సహజ స్థితి నీకు ఆటోమేటిక్ గా సహజంగా లభిస్తుంది. కాబట్టి వాటన్నిటిని వదిలేయండి. మీరు చేయవలసింది బ్రహ్మనిష్ట. ముందు బ్రహ్మనిష్ట చేయండి. అలాగేనమ్మా. నమస్కారం అనుకోండి ఊర్లలో కాబట్టి మీకు అక్కడ బయట బోర్డు పెడతాడు ఈ ఊరని, కానీ మామూలుగా బస్సులో కూర్చున్నారు అనుకోండి, ఫ్లైట్ లో కూర్చున్నారు, మీకేం తెలియదు కదా. వాడు వచ్చింది స్టేషన్ దిగండి అంటాడు, రైల్లో పోతున్నారు. మీరు ఆ బోర్డు చూస్తారు, బోర్డు చేయకపోతే అనౌన్స్ చేస్తారు కదండి, ఫలానా వచ్చింది దిగండి అని. అంతే. అది వాడి యొక్క ఇది చేస్తాడు, ఆ సహజంగా మీకు తెలియబడుతుంది. అలాగేనమ్మా. అందువలన మీరు అవన్నీ వదిలేసేయండి. నిష్టనే మీరు కరెక్ట్ గా నిష్ట చేస్తున్నారా లేదా అన్న దాని మీదే ధ్యాస పెట్టండి. అందుకనే మనస్సును నిగ్రహించుకోవాలి ధైర్యముగా. ఎస్, నేను సాధన మాత్రమే చేస్తాను అన్న ఇది ఉండాలి. ఈ డంబాలు ఇవన్నీ మానేయాలి, విషయ ఆసక్తిని వదిలేసేయాలి, వస్తు సంగ్రహణము. కాబట్టి అన్ని పెట్టుకుని కూర్చున్నవాడు అసలు ఏం చేయడండి. మంచి నీళ్లు కాఫీ టీలు దిండ్లు గట్ల అన్ని పెట్టుకుంటే నిద్రపోదాం అనిపిస్తుంది. అందుకని అలా పెట్టుకున్నవాడు ఏమి ఇది చేయలేడు, వస్తు సంగ్రహణం చేసేవాడు. విషయ సంగ్రహణం వస్తు సంగ్రహణము మిమ్మల్ని అధపాతాళానికి తీసుకెళ్తుంది. కాబట్టి అవన్నీ బాగుగా వదిలివేసిన వాడు అన్నారు, మమకారము లేనివాడు. కాబట్టి ఇక్కడ మమకారము అంటే ఈ సాధనా సమయంలో బాహ్యము పట్ల మమకారం అంటే మీ పిల్లల పట్ల అనట్లేదు, మీరు ప్రేమగానే ఉండాలి. మీ దైనందిన జీవితంలో ఎవరితోటి మీరు క్రోధంగా గాని ఏదిగా ఉండరాదు. అంటే మీరు వారి యందు మమకారం అంటే మితిమీరినది అని అర్థం. నాది అన్న భావన ఉండరాదు. మమకారం ఇప్పుడు మమ నాది, సంస్కృతం మాట మమ. ఆ మమ ఉండకూడదు, నాది నావి అన్నది ఉండకూడదు. సాధనా సమయంలో బ్రహ్మనిష్ట సమయంలో ఉంటే మళ్ళీ అది నిష్ట ఎక్కడ జరుగుతుంది, నాది నేను వచ్చేసింది కదా, నేను వచ్చాక ఇక్కడ నిష్ట జరగదు. అందుకని ఆ మమకారం ఉండకూడదు. ఆ సమయంలో ఈ ఆందోళనలు అని నావి అన్నప్పుడే ఆందోళనలు కలుగుతాయి. అందుకని అన్నది మొదట సెల్ ఫోన్ మానేయండి. అనవసరమైన అన్ని తిరుగుతూ కూర్చున్నారనుకోండి, ఏదైనా సరే బాహ్యం ఎప్పుడూ లంపటమే. నిష్ట పొందనంత వరకు బాహ్యం లంపటమే, అంటే బాధాకరమే. శాంతుడు అయి ఉండాలి, పరమశాంతంగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ అలా ఉంచుతాడు ఆయన. ఎప్పుడైతే మీకు ఆ పైన ఆ నిర్మలమైన బుద్ధి, అతి నిర్మలమైన బుద్ధి, ధైర్యంతో మనసుని నిగ్రహిస్తే ఈ కింద చెప్పబడినవన్నీ మీకు ఆటోమేటిక్ గా లభిస్తాయి. కాబట్టి ఆ విధంగా ఉంది. అప్పుడు
బ్రహ్మస్వరూపం పొందుటకు అంటే బ్రహ్మైక్యాన్ని మోక్షానికి వాడు సమర్థుడు అవుతాడు, అంటే అర్హత పొందుతాడు. కాబట్టి ఇన్ని లేవు, కేవలం మీ యొక్క మనస్సు ధైర్యం నిగ్రహించటము అని అంటే ఈ యొక్క నిష్ఠ చేయటం. నేను చేసి తీరుతాను, ఇది చేస్తే తప్ప నేను రెండో దానికి వెళ్ళను, మొదట బ్రహ్మమే నాకు, బ్రహ్మం తర్వాతే ఏదైనా అన్న పరమ నిశ్చయం కలిగి ఉండాలి. అది కలగాలి అంటే అతి నిర్మలమైన బుద్ధి మీకు ఉండాలి. అతి నిర్మలంగా లేకపోతే నిమిషానికి ఒకసారి ఏదో చెప్తారు, అదంటారు ఇదంటారు ఏదో అంటారు, ఏం సందేహం లేదు అందులో. కాబట్టి ఆ యొక్క అర్హతని పొందండి. అందరూ కూడా మీలో ఉన్నాయా లేదో చూసుకోండి. అందరికీ అన్ని కుదరకపోవచ్చు ఎక్కడికో రావడానికి అనేది కూడా పరమ సత్యమే. కాబట్టి ఎక్కడికి రావడానికి కుదరని వాళ్ళు మీ ఇంట్లోనే, అంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఈ యొక్క నిర్మల హృదయము ఏకాంత ప్రదేశాలు ఏర్పాటు చేసుకోండి. మీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఆ ధర్మం చేస్తూ కూడా లోపల చేస్తే చేయవచ్చు. వీలున్న వాళ్ళు చాలాసార్లు చెప్పినట్టుగా సెలవులు పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ముందు మీరు బ్రహ్మనిష్ట యందు ధైర్యం కలిగి ఉండాలి. నేను చేస్తాను అన్న దృఢ విశ్వాసం అంటేనే ధైర్యం, దృఢ సంకల్పమే ధైర్యం. ధైర్యం ఎందుకు ఉండట్లేదు అంటే మీరు బాహ్యం వైపు చూస్తారు, అయ్యో పిల్లలు ఎలాగా, అయ్యో ఇంటి పరిస్థితి ఎలాగా, అది ఇదని. అవసరం ఉన్నా లేకపోయినా, మీరు లేకపోయినా ఇల్లు బ్రహ్మాండంగానే ఉంటుంది. కాబట్టి ముందర మీలో ఈ ధైర్యం ఉండాలి. అందుకనే మనోధైర్యం అన్నారు, నిగ్రహించటం అన్నారు. ముందు అసలు ఏది ఆలోచించకుండా మీరు పొందాలా అక్కర్లేదా శీఘ్రంగా అనేది మీరు నిర్ణయించుకోండి. నేను పొంది తీరాలి అనుకున్నవాడు బాహ్యం గురించి ఆలోచించాడు, బాహ్యం గురించి ఆలోచించేవాడు ఆలోచిస్తాడు. కాబట్టి ఎవడు ఆలోచిస్తే అది సాధ్యమవుతుందో వాడికి వదిలేయాలి. మనకి రాని పని ఎవడికొచ్చో వాడికి వదిలేయాలి కదా. కాబట్టి మీ అందరూ కూడా మీకు సందేహాలు ఉంటే మీ ఇంట్లో దాని గురించి గురువుని సంప్రదించడంలో దోషం ఏం లేదు. మీరేం దానికి మొహమాట అంటే నేను చెప్తాను, ధైర్యం ఉండాలి. ముందు అమ్మ నేను పొందాలని అనుకుంటున్నాను, ఏమిటి ఎలా చెయ్యాలి అని అడగటంలో దోషం లేదు. అడగడానికి సంశయించేవాడికి ధైర్యం ఉన్నట్టు ఎలా అవుతుందండి? సంశయమే భయం. కాబట్టి అందరూ కూడా ఎవరైతే నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నారో వారు ఆ ధైర్యంగా బ్రహ్మనిష్టను పొంది బ్రహ్మైక్యాన్ని పొందండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 అతి నిర్మలమైన బుద్ధితో కూడినవాడు, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడు, శబ్ద స్పర్శాది విషయాలను విడిచిపెట్టినవాడు, రాగద్వేషాలని పరిత్యజించినవాడు, ఏకాంత స్థలములందు నివసించువాడు, మితాహారాన్ని సేవించేవాడు, వాక్కును శరీరాన్ని మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు, ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండువాడు, వైరాగ్యాన్ని లెస్సగా అవలంబించినవాడు,
అహంకారాన్ని, బలాన్ని, కామక్రోధాది సంయుక్తమగు బలములను లేక మొండి పట్టుదలను, డంబమును, కామమును, విషయ ఆసక్తిని, క్రోధాన్ని, వస్తు సంగ్రహణమును బాగుగా వదిలినవాడు, మమకారం లేనివాడు, శాంతుడు అయి ఉండువాడు ఆ యొక్క బ్రహ్మమును పొందుటకు, బ్రహ్మైక్యానికి, మోక్షానికి సమర్థుడు అని పరమాత్మ వాక్కు. కానీ తరించుటకు కావలసిన సాధనా సంపత్తి అంతా కూడా ఆ పరబ్రహ్మ బోధిస్తున్నారు. ఈ సాధనలు చక్కగా అనుష్ఠించినచో మనుషుడు మోక్షాన్ని తప్పకుండా పొందగలడు, బ్రహ్మైక్యాన్ని తప్పకుండా పొందగలడు. కాబట్టి ముముక్షు శ్రద్ధతో వానిని చక్కగా సాధించి ఆ యొక్క మోక్షాన్ని సాధించాలి. బుద్ధి ఒకంత శుద్ధముగా ఉన్నచో చాలదు, మిక్కిలి శుద్ధముగా ఉండాలి. అత్యంత నిర్మలమైన అద్దమందే ముఖము స్పష్టంగా గోచరిస్తున్న విధముగా అత్యంత నిర్మలమైన బుద్ధికి మాత్రమే ఆ పరమాత్మ గోచరిస్తాడు. అంటే ఆ బ్రహ్మము స్థిరముగా ఉంటుంది, ఆ సహజ స్థితిని పొందగలుగుతాడు. మనస్సులోనే పొద్దున్నే చెప్పుకున్నది అదే, అత్యంత నిర్మలంగా ఉండాలి. కాబట్టి ఏ మాత్రం లేస మాత్రమైనా ఎవరి యందు ఎటువంటి భావన లేనప్పుడు మాత్రమే అక్కడ బ్రహ్మ సుప్రతిష్ఠుడై ఉంటాడు, అంటే బాగా స్థిరంగా ఉంటాడు. ఇక బ్రహ్మకు తప్ప అన్యానికి చోటు లేని విధంగా ఆ మనస్సును బ్రహ్మమయం చేయాలి. అది అత్యంత నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనస్సు సామాన్యంగా లొంగదు, దానిని జయించుటకు, నిగ్రహించుటకు ఎంతయో ధైర్యం కావాలి. పిరికి పందలచే ఆత్మ పొందబడదు. ఇక్కడ పిరికి పందలు అంటే వేరే ఏదో తిట్టు నేను నిర్భయుడిని అంటే నీకు ధర్మమందు నిర్భయత్వం ఉండాలి, సాధన ఎందు నిర్భయత్వం ఉండాలి. నిత్య ఆ దైనందిన నీ జీవితంలో నువ్వు ఆచరించేది నిర్భయంగా అద్వైతాన్ని నువ్వు ఆచరించగలగాలి. అంతేగాని పిరికితనం అంటే అబ్బాయి ఏం లేదంటే అర్ధరాత్రైనా నేను చీకట్లో నడవగలను అనే ధైర్యం కాదు ఇక్కడ చెప్పేది. ఆచరణ ధైర్యం నీలో ఉండాలి అని చెప్తున్నారు. అలాంటి ధైర్యుడు కశ్చిత్ ధీర అని చెప్పినట్టుగా ఒక ధైర్యవంతుడే మనస్సును లొంగ తీసుకుని ఆత్మని పొందగలుగుతాడు. మనస్సును ఇంద్రియములను నిగ్రహించనిచో ఆధ్యాత్మ క్షేత్రమున ఎవరును విజయమును చేపట్టలేరు, విజయశ్రీని అన్నారు. అంటే విజయం పొందలేడు వాడు, అంటే ఆ బ్రహ్మైక్యాన్ని వాడు పొందలేడు. వాడి మనస్సులో ఎప్పుడు ఏదో ఒక రకమైన లేస మాత్రం అనండి ఏదైనా సరే దోషం ఉంటూనే ఉంటుంది. మీ అభిప్రాయాలు, ప్రేమ అనేది కూడా దోషమే. అందరి పట్ల సమానంగా ఉంటే అది వేరే విషయం. అలా కాకుండా నాని అనే భేదాలతో ఉన్న ప్రేమ కానీ ద్వేషం కానీ ఏదైనా సరే, ఇందాక చెప్పిన మొండి పట్టుదలలు కానీ ఏదైనా సరే దోషమే. కాబట్టి ఆ ధైర్యం ఉండాలి వాటిని. కాబట్టి సాధన ఎందు ధైర్యం, నేను సాధనలో పూర్ణత్వం పొందే వరకు నేను వేరేదేది చెయ్యను అన్న ధీరత్వం నీలో ఉండాలి, ఆ నిర్భయత్వం ఉండాలి. ఎస్, ఈ దీక్ష నేను పూర్తి చేసి తీర్చాను ఎట్టి పరిస్థితుల్లో అన్న ఆ యొక్క దృఢ సంకల్పము, ఆ ధీరత్వం నీలో ఉండాలి. కాబట్టి అవి అప్పుడు మాత్రమే మనస్సును మీరు నిగ్రహించగలుగుతారు, అత్యంత నిర్మలంగా చేసుకోగలుగుతారు. శబ్దాది దృశ్య విషయంలో వెంట పరుగుడు వారు ఆత్మానుభవాన్ని ఎన్నటికి పొందలేరు. కాబట్టి ఏ విషయం వచ్చినా వినపడింది కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్లు చేసేసి ఏమైపోతుంది ఏమిటి ఇవన్నీ కాదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క అంటే దీక్ష సమయంలో ఎలా ఉండాలి, సాధకుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. నువ్వు దీక్ష తీసుకెళ్ళి, అదే దీక్ష లేనప్పుడు వీళ్ళు పిలిచారు వాళ్ళు పిలిచారు వీళ్ళు ఏమన్నారు, పండగలు వస్తాయి పబ్బాలు వస్తాయి, ఇక ఎంతసేపు బాహ్య ప్రపంచమే ఉంటుంది. శబ్దాది విషయములతో దృశ్యములతో పరిగెత్తరాలంటే ఇదే. కాబట్టి అందుకనే దీక్షలు చేసుకోమన్నారు, ఓ నియమం పెట్టుకోమన్నారు. నియమ నిష్టలని పరమాత్మ చెప్పారు. ఆ యొక్క నియమనిష్టలు లేనిదే నువ్వు సాధించలేవు. ఇది అత్యంత సులభమే, కానీ నియమనిష్టలు ఉన్నప్పుడే అత్యంత సులభం. అంతేగాని బాహ్యంలో పరిగెడుతూ నేను అది పొందుతాను అంటే నీ వల్ల కానిది అని చెప్తున్నారు. కాబట్టి సాధనా క్రమంలో మనస్సంయమనం అత్యంత ప్రధానం. కాబట్టి మనసుని బాగుగా నిగ్రహించాలి.
ఏదో కాసేపు నిగ్రహిస్తే సరిపోదు, ఇవాళ ఒక్కరోజు నిగ్రహించేస్తే సరిపోదు. నువ్వు సాధనలో పూర్ణత్వం పొందే వరకు దాన్ని నిగ్రహించాలి. అందుకనే దీక్ష నియమాలు చెప్పబడ్డాయి. దీక్షలో ఉన్నప్పుడు ఎలా అయితే అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఎలాగైతే అందుకనే వాళ్ళు క్షేమంగా ఆ యొక్క ఆయన దర్శనం చేసుకుని రాగలుగుతారు. ఎంతో కష్టమైనది అది మనకి తెలిసినదే. ఎవరైతే ఆ దీక్షని పాటిస్తారో వారు క్షేమంగా వెళ్ళొస్తారు, వారికి ఎటువంటి ఇబ్బంది ఎక్కడా కలగదు. అలా కాకుండా ఉన్నప్పుడు మాత్రమే వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సరే, విఘ్నాలు కలుగుతాయి, ఇంకేదో కలుగుతాయి. అలా బాహ్య ప్రపంచంలో కూడా ఎన్నిటికో దీక్షలు ఉన్నప్పుడే అది సక్రమంగా అవుతుంది. అందుకని ఒక వ్రతం చేసినా నోము చేసుకున్నా కంకణం కడతారు. ఎందుకు? గుర్తు పెట్టుకోవడానికి. ఒరే, నువ్వు ఈ దీక్ష తీసుకున్నావురా, ఈ వ్రతం అయ్యే వరకు నువ్వు మనసు పరిశుద్ధంగా ఉంచుకోవాలని అది ఉద్దేశం. నీ నోట్లోని అంటే మనస వాచ కర్మణ నీవు పరిశుద్ధుడిగా ఉండాలని ఆ కంకణం కడతారు. ఒక పెళ్లి చేసినా కంకణం కడతారు. ఎందుకు? నువ్వు ఇప్పుడు ఒక దీక్షలో ఉన్నావు, ఇష్టం వచ్చినట్టుగా ఉండరాదు అని చెప్పడానికి అలాంటివన్నీ చేస్తారు. కాబట్టి దీక్ష అంటే ఏదో మామూలుది కాదు. సీరియస్ గా తీసుకున్నప్పుడే ఆ దీక్ష విలువ అర్థమవుతుంది. సీరియస్ గా అంటే దృఢంగా నేను పొంది తీరాలన్న తపన మీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ దీక్ష యొక్క విలువ మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు దీక్ష తీసుకోలేదు, ఎందుకంటే మీకు దాని యందు అవగాహన లేదు అని అనను. మీకు అవగాహన ఉంది, అన్ని ఉన్నాయి, కానీ పట్టుదల లేదు. పొంది తీరాలి, వెంటనే శీఘ్రంగా పొంది తీరాలన్న తపన లేదు. కాబట్టి ఆ ధైర్యము లేదా, ఇక మిగతావన్నీ సంభవిస్తాయి. ఎప్పుడైతే మీలో దృఢ నిశ్చయం కలుగుతుందో అప్పుడే దీక్ష యొక్క అసలు తత్వం అనండి, ఆ విలువనండి మీరు గ్రహిస్తారు. దీక్ష లేనిదే మీరు పొందలేరు. అది అలా జన్మ పరంపరలాగా కొనసాగుతుందే తప్ప మీరు శీఘ్రంగా పొందలేరు. ఈ జన్మలోనే అవయవాలు, శరీరము అన్ని మీ మాట వింటున్నప్పుడే మీరు పొందితే అది మీకు ఒక యోగాన్ని కలుగ చేస్తుంది. ఆ పరమానందాన్ని చవి చూడవచ్చు. అలా కాకుండా పర్వాలేదు ఎప్పటికో అప్పుడు అని అనుకున్నా, ఏమాత్రము దాని యందు శ్రద్ధ లేక కాదు, శ్రద్ధ ఉన్నది, కానీ ఎంత శ్రద్ధ కావాలో అంత లేకపోవటం వల్ల దాని యందు పూర్ణత్వం సిద్ధించటం లేదు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆ శ్రద్ధా భక్తులు, అపారమైన భక్తి శ్రద్ధలు అన్నారు. అంటే అవి ఉంటేనే, ఆ అపారమైన భక్తి శ్రద్ధలు కలగాలి అంటే వీళ్ళు ఆ దృఢత్వం ఉండాలి. ఎస్, నేను ఇప్పుడు పొంది తీరాలి అని. ఎలా అయితే జనక మహారాజు దాని గురించే తపన పడ్డాడో, దాని గురించే కార్యకలాపాలు అనంటే ఎంతవరకు చేయాలో రాజ్యపాలన అంతే చేశాడు, అంతేగాని అంతకు మించి ఏం చేయలేదు ఆయన. కానీ దాని అందే మనసు పెట్టాడు కాబట్టి అతని మనసు పరిపక్వం అయ్యే సమయానికి అష్టావక్రుల వారు వచ్చారు. అదంతా బ్రహ్మ నియతి ప్రకారమే జరుగుతుంది. తపన నీలో ఉండాలి. తపన బ్రహ్మ నియతి కాదు, తపన నీ ప్రయత్నం. నీ ప్రయత్నంగా నువ్వు దైనందిన జీవితంలో అద్వైతంగా ఉండాలి, దీక్షలు పెట్టుకోవాలి. ఇవన్నీ నీ ప్రయత్నాలు. ఎందుకంటే నీకు మనసు ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ఆలోచించే బుద్ధి ఇచ్చాడు. ఆయన చేసేది అంటే ఆయన నీ వల్ల జరగనిది ఏదైతే చెయ్యాలో ఆయన నీకు పరమానుగ్రహాన్ని, బోధని అన్ని ప్రసాదించాడు. ఆయన వైపు ఏమీ లోపం లేదు. ఇక్కడ లోపం అంతా ఇప్పుడు నీ ఆచరణే. కాబట్టి ఎంత ఆచరణ పెట్టాలో నువ్వు అంత పెట్టడం లేదు. నీకు వీలున్నప్పుడు పెట్టావు. నేను పని అయ్యాక చెప్పలేదు, పని చేస్తున్నప్పుడు కూడా మీరు సాధన అందే ఉండాలని చెప్పారు. మీరు పని అయ్యాక విశ్రాంతి తీసుకుంటారు తప్ప పని అయ్యాక అప్పుడున్న సమయంలో అంటే ఆ సమయం మళ్ళీ ఇంకో పని గుర్తొస్తుంది. కాబట్టి పని అయ్యాక అంటే రోజు మొత్తం ఎప్పటికీ పని అవ్వదు, ఏదో గుర్తొస్తూనే ఉంటుంది. కాబట్టి జాగరూకత వహించాలి. పని అయ్యాక నేను ఎప్పుడూ చెప్పలేదు. అది స్టార్టింగ్ లో అంటే అప్పుడు మీకు పని చేస్తూ సాధన అని చాలా ఒకటో రెండు సార్లు చెప్పుకుంటాను తప్ప ఎప్పుడు నేను చెప్పలేదు. కేవలం పని చేస్తున్నా మనసుతో కదా. కాబట్టి కనీసం మనసులో మీరు చేయలేనప్పుడు ఒక శ్లోకాన్ని చదువుకోండి. సౌందర్య ఏదైనా శ్లోకం చదువుతూ వంట చేయండి, ఏదైనా అది చేస్తూ మీరు పనులు చేసుకోండి అని చెప్పాను తప్ప పని అయ్యాక అని చెప్పలేదు. కాబట్టి జాగరూకత వహించాలి, వినేదాని పట్ల, చెప్పేదాని పట్ల. కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకోండి. పని అయ్యాక సాధన అంటే కుదరదు. సాధనతో పాటు పని కూడా అనరాదు. మీరు సాధన ధ్యేయం అన్నప్పుడు మాత్రమే సాధన జరుగుతుంది, పని జరుగుతుంది.
మీరు పనిని సాధనని ఒకటే త్రాసులో పెట్టడం కుదరదు. అంటే అసలు అది కూడని పని. ఎందుకంటే జీవ లక్షణం ఎప్పుడు పని వైపే మొగ్గుతుంది, సాధన కుంటుపడుతుంది. అందుకనే దీక్షలు చెప్పబడ్డాయి, ఒట్టిగా చెప్పలేదు. దీక్షలు అంటే దీక్షలు అంటే బాహ్య ప్రపంచంలో ఎలా ఉన్నాయో తెలుసు. వెళ్ళి తీరాలి అన్నప్పుడు మీరు పట్టుదలతో నేను వెళ్ళాలి అని ఒక దీక్ష అనుకున్నప్పుడు వెళ్ళి తీరుతారు, ఎంత కష్టమైనా చేసి తీరాలి అన్నప్పుడు. అలాగే బ్రహ్మత్వాన్ని పొంది తీరాలన్న ఆ దృఢత్వము, ఆ యొక్క సంకల్ప బలం ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని నిరంతరం చేయగలుగుతారు. సర్వకాల సర్వ అవస్థలేందని చెప్పబడింది. మీ ధర్మం చేస్తూ చేయమన్నా తప్ప ధర్మం మీ పనులు అయ్యాక తీరిగ్గా అని ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి అలా చెప్పుకోకండి. తప్పకుండా పాదాభివందనాలమ్మ. కాబట్టి శబ్దాది దృశ్య విషయముల వెంట పరుగిడి వారు ఆత్మానుభవాన్ని ఎన్నటికీ పొందలేరు. మనసు బహిర్ముఖత్వం నుండి అంతర్ముఖమై ఆత్మధ్యానం అందు నెలకొని ఉండాలి. కాబట్టి బహిర్ముఖత్వం అంటే పని అయ్యాక ఇలాంటివన్నీ బహిర్ముఖత్వాలే. పని ఎప్పుడూ ఉంటుంది, చేసే వాళ్ళకి చెయ్యాలి అనుకుంటే. ఇది వద్దనుకున్నప్పుడు ఇంకో పని చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దానికి సమర్థింపుగా చెప్పుకోవాలి. అందువల్లనే దీక్ష దీక్ష అని అన్నిసార్లు చాదస్తంగా చెప్పారు. ఏకాంత స్థలమున నివసించాలి. గృహమందు ధ్యానమునకు ప్రతిబంధము లేని ఒకనొక గదిని ఏర్పాటు చేసుకుని అందు బ్రహ్మనిష్టాదులను జరుపుకునాలి. సాధన దశలో బహుజన మధ్యమున ఉండినచో చిత్తమునకు విక్షేపం కలుగుతుంది. కావున ఏకాంతంగా ధ్యానాదులను శీలించాలి, అంటే ఆచరించాలి అని అర్థం. కాబట్టి ఏకాంతంగా ఉండాలి. ఆ సెల్ ఫోన్ అవతల పారేయాలి. అనవసరమైన ఇన్ఫర్మేషన్లు, అనవసరమైన ఫోన్ కాల్స్, అయ్యో పండగ వస్తుంది, వీళ్ళు పిలుస్తారా వాళ్ళు పిలుస్తారా అన్ని వెళ్ళకపోతే బాగుండదు, ఈ బుర్రలోంచి అవి తీసేయాలి. వాళ్ళకి ధైర్యంగా చెప్పగలగాలి, ఈసారి ఏమనుకోకండి నేను దీక్షలో ఉన్నాను కాబట్టి రాను అని మీ మాటలో చెప్పక్కర్లా, మెసేజ్ కూడా పెట్టవచ్చు. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటమే, మనస్సుని ఇది చేసుకోవటమే దీక్ష. కాబట్టి దీక్ష లేనప్పుడు ఏమవుతుంది, విచ్చలవిడిగా ఆ మనస్సు పరిగెడుతూ ఉంటుంది బహిర్ముఖంలో. అంతర్ముఖం అంత తొందరగా. ఒక్కసారి మీరు బాహ్య ప్రపంచంలోకి ఒక్క పేరంటమన్నా వెళ్ళొస్తే మనసు ఎంత వికలత్వమో విక్షేపం పొందుతో మీ అందరికీ అనుభవమే. సరే, కాబట్టి ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నది. గురువులు బోధ చేస్తారు. ఏదన్నా మీరు సందేహం అడిగినా, మీ యొక్క ఇది చెప్పినా, సాధనా పరంగా అడ్డాలు మీరు తీయలేనివి గురువు తీస్తారు. మీరు ప్రయత్నం చేయకుండా గురువు తీయడు, గుర్తుపెట్టుకోండి. మీ ప్రయత్నం ఉండాలి. అడుగు వేసే ప్రయత్నం చేస్తేనే అడుగులు వేయిస్తారు. మీ ప్రయత్నం లేదే చెయ్యరు. మీరు దీక్షలు లేదే మీకు అవ్వదు. కాబట్టి దీక్షలు లేనంత కాలం కేవలము బోధ జరుగుతుంది అని కూడా ఎదురు చూడవద్దు. బోధ ఎప్పుడు ఆగిపోతుందో మీరు చెప్పలేదు. కాబట్టి మేము దీక్షలు అనేది చాలా కష్టం అండి మేమున్నదంటే ఓకే, ఇట్స్ ఓకే. కాలక్షేపానికి బోధలు జరుగుతాయి అంటే ఎంతవరకు జరుగుతాయో అంతవరకే జరుగుతాయి. కాబట్టి ఇక్కడ నిర్భయత్వం లేనప్పుడు దీక్షలు కుదరవు. దీక్షలు కుదరనప్పుడు బ్రహ్మత్వం పొందలేదు. అది ఆ తర్వాత కాలక్రమేణా బ్రహ్మం మీద కూడా నిరసన వచ్చేస్తుంది. ఆ పొందొచ్చులే, అప్పుడు ఏదో చేశాము అప్పుడు అంతా, కానీ లభించలేదు కాబట్టి ఇంక వదిలేశాను నేను ఇప్పుడు అంటారు. బ్రహ్మాన్ని వదిలితే బ్రహ్మానికి ఏం నష్టం లేదు, మీకే జన్మలు వస్తాయి. కాబట్టి జాగరూకత వహించాలి. కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు ఆయన. ఎక్కడ కూర్చోవచ్చో, ఎలా చేసుకోవచ్చో ఎన్నో ఇచ్చారు. వాటిల్లో సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి. ఆ కష్టం ఏంటో నివృత్తి చేసుకుని మీరు దాని యందు నిష్ట కొనసాగించాలి. కాబట్టి బహుజన మధ్యన ఉండినచో అని అందుకనే చెప్పింది. కాబట్టి దీక్షలు లేదే మీరు ఏం చెప్తారు, వాళ్ళకి చెప్పలేదు. వెళ్తారు, అయ్యో వెళ్ళకపోతే బాగుండదు కదా అని వెళ్తారు. వెళితే సరే ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. కాబట్టి మీకు లేనివి తెచ్చుకోవటము ఇవన్నీ సరే, అవన్నీ ఇంకా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అప్పటికి చాలా సార్లు బోధ జరిగింది. మీ నిశ్చయమే మీ యొక్క అర్హత. నిశ్చయం బ్రహ్మం వైపు ఉందా మీకు అర్హత లభిస్తుంది. నిశ్చయం బాహ్యం వైపు ఉందా జనన మరణాలు. ఏదైనా సరే ఏదో ఒకటి పొందుతారు, పొందట్లేదు అన్నట్లే. ఏదైనా సరే పరమశ్రేష్టమైనది, అత్యున్నతమైనది ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అంటే ఈ దీక్షలు నియమనిష్టలు తప్పవు. ఆ కొంతకాలం అయినా, ఎంతకాలం మీరు అవి ఎంత పెట్టుకుంటారో అంత తొందరగా మీరు అది పొందుతారు. కష్టం అండి ఇది. ఇప్పుడు ముందు బాహ్యాన్ని వదలలేని ఇప్పుడు నేను అంటే పర్వాలేదు, మీకు ఎంత బాహ్యమో అలా ఆయన
జన్మ పరంపరలు ఇస్తారు, ఏం నష్టం లేదు. ఆయన పరమ కరుణామూర్తి ఆయన. అందుకనే అక్కడ కూడా నేను కావాలా, నా సైన్యం కావాలా అని అడిగాడు. ఇక్కడ అర్థం సైన్యం అంటే జన్మ పరంపరలే, నేను అంటే బ్రహ్మత్వం, జీవ బ్రహ్మం, మోక్షం అని అర్థం, అంతే. కాబట్టి ఆ నిశ్చయం చేసుకున్న వాడికి మోక్షం, పరమాత్మను కోరుకున్న వాడికి మోక్షము. కాబట్టి ఒక్కడే ఉన్నాడు కదా అని అధైర్యపడితే ఇప్పుడు మీ అధైర్యం, అయ్యో బాహ్యం ఏమైపోతుంది, బంధాలు ఏమైపోతాయి, నావి అన్ని ఏమైపోతాయి, ఈ భయాలే అన్ని బాగుంటాయి. కాబట్టి చిత్తానికి విక్షేపం. కాబట్టి ఏకాంతముగా ధ్యానాదులు ఆచరించాలి, మితాహారాన్ని తీసుకోవాలి. అధికముగా భుజించటం వలన ఆరోగ్యము చెడుతుంది, ధ్యానము సరిగా జరగదు. శరీరము ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది. అయితే కేవల శుష్క ఉపవాసాదులు పనికిరావు, యుక్తాహార విహారుడై ఉండాలి. సాధకుడు ఆహార విషయమై కడు జాగరూకుడై ఉండాలి. ఆహారం వలననే శరీరము మనస్సు ఏర్పడుతుంది. కావున ధ్యానానికి అనుకూలమగు సాత్విక మితాహారాన్ని సేవించాలి. ఆధ్యాత్మిక సాధన రూప సౌధంనకు ఆహార నియమము పునాది వంటిది. కాబట్టి దాని విషయమై బహు జాగరూకత వహించవలెను. అందుకే ఇవన్నీ జాగ్రత్త అంటే, ఎలాగైతే అయ్యప్ప మాలలు బయట ఈ మాలలన్నీ వేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తినరు, వాళ్ళు ఎవరు పెట్టింది వాళ్ళు తినరు, ఆ దీక్షలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క భక్తి కలిగి ఉంటారు. దీక్ష లేకుండా ఎక్కడైనా తినచ్చు, ఏదైనా తినచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అంటే అది వాళ్ళకి భక్తి లేదు, ఏమీ లేదు. అపారమైన భక్తి కలదు, నమ్మకము కలదు. కాబట్టి ఎక్కడైనా బాహ్యంలో అయినా సరే దీక్షగా చదవందే ఫస్ట్ ర్యాంక్ రాదు. దీక్షగా అనుకున్న పని చేయకపోతే అందులో విజయము లభించదు. కాబట్టి దీక్ష ఆ యొక్క నిష్టలు అనేది ఉండి తీరవలసిందే. ఇక ఇందులో అద్వైతంలో మరి లేకుండా ఎలా ఉంటుంది, బాహ్యంలో నశించే వాటి పట్ల మీరు అంత దీక్షలతో వహించి ఉంటే మరి అంతటా వ్యాపించిన పరమశ్రేష్టమైన దాన్ని పొందాలి అంటే దీక్ష వహించకపోతే ఎట్లా? కానీ ఇక్కడే భేదము జీవుడికి అది అంటే, ఇక్కడ ఎన్నైనా చేస్తాడు, ఎంత కష్టమైనా పడతాడు, ఉపవాసం కూడా ఉంటాడు, పుణ్యం వస్తుంది అంటే ఉపవాసాలు చేస్తాడు, బాహ్యమైన దానికి ఎన్నో చేస్తాడు. ఇక్కడ ఆ పుణ్యం కోసం దీక్ష చేస్తాడు అంతే తప్ప, అరే నువ్వు బ్రహ్మత్వాన్ని పొందుతావు దీక్ష చెయ్యంటే చూడండి కాలయాపన ఎలా జరుగుతుందో. ఎన్నో దీక్షలు తీసుకున్నారు మీరందరూ కూడా. ఇప్పుడు వ్రతం చేయాలి అంటే ఏం తినకూడదు కాబట్టి దీక్షగా ఉన్నారు. ఇలా రకరకాల దీక్షలు చేశారు. తొట్టిగా చెప్పాను, తొందరగా అర్థమవుతుందని. అలా బాహ్య ప్రపంచంలో మీరేం చెయ్యలేదు అనడానికి లేదు. ఎన్నో దీక్షలు చేశారు, కఠిన నియమాలు పాటించారు, అన్ని చేశారు. కానీ పరమశ్రేష్టమైనది పొందుతావురా, అది పొందితే ఇక నీకు అసలు చెప్పక్కర్లేదు. ఆ ఉన్నతమైన దాన్ని నువ్వు పొందుతావు. నీవే ఆ బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి స్థితిలో చక్కగా నిశ్చలంగా పరమానందాన్ని అనుక్షణం నువ్వు పొందవచ్చు అన్నప్పుడు మాత్రమే దీక్షలు సాగటం లేదు. నిదర్శనం అదే కదా. ఇంకా మళ్ళీ వేరే అనక్కర్లే. ఇక్కడ నేనే మిమ్మల్ని కోపట్టమో తిట్టడమో అలా చేయటం లేదు. మీ స్థితి మీరు గుర్తిస్తారని పదే పదే చెప్పటం. ఎందుకంటే ఇది పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి చెప్తున్నాను నేను. పరమాత్మ చివరికి వచ్చాక మరి ఆయన చెప్పిందే కదా. ఇప్పుడు నేనేం సొంతంగా మిమ్మల్ని ఏం అంటలేదు. అంటాలు అవన్నీ అయిపోయాయి, ఇంకా చెయ్యవలసింది మీ దగ్గరే ఉన్నది. కాబట్టి ఇంకా పరమాత్మ ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ చెప్తూనే ఉన్నాడు. చివరికి మళ్ళీ సంక్షేపంగా చెప్పాడు. ఇప్పుడు కూడా మేము దీక్షలు చేయలేదండి, ఇంకా టైం ఉందండి దీక్షలకి అనుకుంటే చేసేదేమీ లేదు, భజన తప్ప. కాబట్టి ఆధ్యాత్మిక సాధన రూప సౌధమునకు ఆహార నియమం పునాది. కాబట్టి జాగరూకత వహించాలి. గీత యందు పరమాత్మ దాని గురించి పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు పరిసమాప్తి అవుతున్నందువలన తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. వాక్కును, శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకోవాలి. మదపుటేనుగుని మావటి వాడు అంకుశము చే స్వాధీనం చేసుకున్నట్లుగా సాధకుడు భక్తి జ్ఞానాదులచే వివేకముచే వాటిని తన యొక్క అధీనంలో ఉంచుకోవాలి. వాక్కు, శరీరం. అందుకే దైనందిన జీవితంలో ప్రయత్నపూర్వకంగా చెప్పబడటం. ఆ దైనందిన జీవితంలోనే ఇవాళ ఒక ఫోను, రేపు ఒక ఫోన్ వెళ్ళిందంటే ఇక అంతే, అందులోనే పరిగెడుతూ ఉంటారు. అందువలన ఆ నియమం పెట్టుకోవాలి. నియమం లేదే ఏదీ లేదు. పిల్లలకి నియమనిష్టలు పెట్టడం కాదు, పిల్లలకి టైం టేబుల్ ఇవ్వటం కాదు, మీరు టైం టేబుల్ వేసుకోవాలి. అంటే అద్వైతం బ్రహ్మత్వం కావాలి అన్నవాడు టైం టేబుల్ వేసుకోవాలి.
బాహ్యంలో వాడు టైం టేబుల్ వేసుకున్నా వేసుకోకపోయినా వాడికి వచ్చే మార్కులో వాడు పాస్ అయితే వాడి జీవితం ఎలా ఉంది అలా గడుగుతుంది. తల్లిదండ్రులకు మీరు చెప్పకూడదు అని అంటలేదు, చెప్పాలి పిల్లలకి. ఇలా చదువుకోవాలి, ఈ సమయం చదువుకోవాలి, ఇవన్నీ మీరు చెప్పాలి. ఎలాగైతే వాడికి చెప్తున్నారో మీరు కూడా ఆ యొక్క ధ్యాన నిష్ఠులయ్యానండి ఏదన్నా సరే ఆ బ్రహ్మైక్యం కోసం మరి అది తప్పదు, ఆ దీక్షలు తప్పవు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అనుభవం మీకే, దీక్ష లేదు కాబట్టి పొందలేదు అనేది నిర్వివాద అంశం, వివాదానికి దావులేని అంశం. ఇక్కడ వాదన లేవు, ఏం లేదు, పొందలేదు కాబట్టి అదే. పొందారో లేదో మీకే తెలుసు. కొన్ని నేను అన్నానని మీరు భావించక్కర్లేదు, గురువు అలా అన్నారంటే అని భావించక్కర్లేదు. పొందారో లేదో మీకే తెలుసు. మీరు బ్రహ్మం అయ్యారో లేదో మీకు తెలుసు కదా. అయిన వాళ్ళకి గొడవ ఉందండి, అయిన వాళ్ళకి నా మాటలతో పట్టింపు లేదు. బ్రహ్మమైన వాళ్ళకి ఏం పట్టింపు లేదు, వాళ్ళు అసలు వినక్కర్లేదు కదా. ఉపన్యాసాలు ఎందుకు వినడం, బోధ వినాల్సిన ఆవశ్యకత ఎక్కడుందండి, లేదు. కాబట్టి నేను బ్రహ్మం కాని వాళ్ళ కోసం చెబుతున్నాను. బ్రహ్మం కాని వాళ్ళు బ్రహ్మం అవ్వాలని అనుకున్న వాళ్ళ కోసం చెప్పటం, వాళ్ళు అవ్వలేదు కాబట్టి చేయమని చెప్పటం. అయితే ఏం చెప్తానండి, చెప్పడానికి లేదు కదా. కాబట్టి భక్తి జ్ఞానాదులచే అంటే అదే శ్రద్ధా భక్తులతో దీక్ష నియమాలతో చెయ్యాలి. కాబట్టి తాను చెప్పినట్లు అది నడవలేను కానీ అది చెప్పినట్లు తాను ఆడకూడదు. కాబట్టి శరీరం ఏంటిది, అబ్బా చాలు నడునే పోతుంది, కాసేపు పడుకుందాన్ని నిద్ర వస్తుందంట. కానీ అలానే పడుకుంటే నిద్ర రాదు, అనవసరం ఆలోచనలే వస్తాయి. అందువల్ల ఎలాగ అంటే ఏ పొజిషన్ లో ఉంటుందో, ఏ కంఫర్ట్ గా ఉండి నిద్ర రాకుండా ధ్యానం అందే మనసు లగ్నం అవుతుందో ఆ విధంగా చేసి తీరాలి. ఇవన్నీ కేవలం సాధకుడికి అంటే దీక్ష తీసుకున్న సాధకుడికే సాధ్యమైతే తప్ప కేవలం ఏదోగా అనుకున్న వాళ్ళకి సాధ్యం కాదు. నిత్యం అని చెప్పుట వలన ఒకప్పుడు ధ్యానశీలుడై దైవ చింతన పరుడై మరి ఒకప్పుడు దృశ్య విషయాలందు విచ్చలవిడిగా తిరగటం కాదు అని ఆదేశించారు పరమాత్మ. కాబట్టి పని అయ్యాక ఇలాంటివన్నీ పట్టుకుంటే అది మీకు కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నిత్యం అని చెప్పారు. ఒకప్పుడు ధ్యానశీలుడై కాసేపు దైవ చింతన ఇవన్నీ అయిన తర్వాత దృశ్య విషయాలు పరిగెడితే ఎప్పటికీ ఇది. అందుకనే మళ్ళీ నియమనిష్టలు, ఇక తప్పదు, ఆ మాట అనక తప్పదు నాకు. కాబట్టి మీ మనసు అలా లగ్నం అవ్వాలి. దీని తర్వాత బ్రహ్మం, బాహ్యము తర్వాత బ్రహ్మం అంటే బ్రహ్మం ఎప్పటికీ దొరకదు. అది మీకు ఇప్పుడు తెలిసింది. తెలిసినా కూడా మళ్ళీ ఇది తర్వాత అదే అనుకోవటం వల్ల చాలా నష్టపోతారు. అభిప్రాయం అలా ఉండరాదు, ఎప్పుడు బ్రహ్మమే మొదట. మీరు బ్రహ్మానికి సమయం ఇస్తే బాహ్యం దానంతట అదే జరుగుతూ ఉంటుంది, మీ చేత చేయిస్తాడు ఆయన. మరి ఆ నమ్మకం ఉండాలి. కాబట్టి దృశ్య విషయాదులందు విచ్చలవిడిగా తిరగరాదు. ఈ స్థితి ప్రారంభంలో సాధ్యం కాకపోయినా అభ్యాసముచే, నిరంతర అభ్యాసముచే నువ్వు చేస్తూ ఉంటే నిష్టగా ధైర్యంగా లభిస్తుంది. అలా నిష్టలు పెట్టుకోందే జరగదుగాక జరగదు. ఏదైనా అంతే, జరగదు. బాహ్యమైన అద్వైతంలో మస్ట్ అండ్ షుడ్ అంతే. నువ్వు చేస్తేనే నీకు లభిస్తుంది, చేయకపోతే లభించదు, అంతే సింపుల్. ధ్యానం నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ ధ్యాన కాలస్థ ప్రశాంత సాత్విక వాతావరణాన్ని కాపాడుకోవాలి. అంటే ఆ మనసు ఎంత నిర్మలంగా ఉందో అప్పుడు మిగతా దైనందిన జీవితంలోని మీ యొక్క కర్మలు ఆచరిస్తున్నప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. అంటే లోపల బ్రహ్మమే ఉండాలి, అంతే తప్ప వేరేది ఉంటే మనసు ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది. మళ్ళీ విషయాలు తీసుకుంటే బయట విషయాలు పట్టుకుని బయటికి రాగానే ఫోన్ చేసేసి ఇగో ధ్యానం చేసుకుంటున్నా అందుకే నీతో మాట్లాడలేదు అన్నారంటే అక్కడ ధ్యానం చేయలేదని అర్థం, ఫోన్ కాల్ గురించే ధ్యానం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ప్రకటనలు ఇలాంటివన్నీ వచ్చాయి దృశ్య విషయాలంటే ఇక అది. కాబట్టి మీ ఇష్టం, వివేక విచక్షణాలు కలిగి శీఘ్రంగా పొందాలనుకున్న వాళ్ళు దీక్షలు తీసుకోండి, తీసుకుంటే పొందుతారు. లేదండి మాకేం పరమాత్మ ఇవాళ కొత్తగా చెప్పలేదు, మా కృష్ణ పరమాత్మ ఎప్పుడో అన్నగా చెప్పాడు కదండి, పర్వాలేదులేండి ఎప్పుడోకప్పుడు అనుకుంటే శుభం పోయాలి. కాబట్టి వైరాగ్యాన్ని బాగుగా ఆశ్రయించాలి. ఇంకనూ బాగుగా ఆశ్రయించి లెస్సగా సంపూర్ణంగా చూడండి, ఇన్ని రకాలుగా చెప్పాడు. ఒట్టిగా ఆశ్రయించిన వాడు మీరు కొన్నిట్లో వైరాగ్యం సరిపోలేదు, ఇంకా ఆశ్రయించాలి, ఇంకా కొన్ని ఇట్లా వైరాగ్యం అది సరిపోలేదు, ఇంకనూ బాగుగా ఇంకా కొన్ని వదలేదు అయినా సరిపోలేదు మీకు, అంటే మీరు పొందలేదన్న
అభిప్రాయం, పరమాత్మ అభిప్రాయాన్ని చెప్తున్నాను నా మాటల్లో, అంతే. అమ్మ. ఉపాసితగా, లెస్సగా, సంపూర్ణముగా ఆశ్రయించడం. ఆ సంపూర్ణంగా ఎప్పుడైతే ఆ వైరాగ్యం ఉంటుందో వాడు ఇహ ఎప్పుడైతే పూర్ణమైందో ఇది పూర్ణమైపోతుంది. ఇది ఇది పూర్ణంగా లేదు కాబట్టి ఇది పూర్ణం అవ్వట్లేదు. కాబట్టి ముందు ఇది పూర్ణంగా ఉండండి. అందుకని అట్నుంచి ఇటు రాకండి. వరదల్లోంచి రావడం ఎందుకంటే, హాయిగా ఇంకో దారి ఉంది మనకి. ఇక వాళ్ళింటికి మన ఇంటికి ఇంకో మంచి దారి ఉన్నప్పుడు బయట నుంచి రావడం ఎందుకంటే, వర్షంలో తడుచుకుంటూ ఇటు తడవకుండా ఇలా రావాలి కదా. తెలివి ఇంటి పక్క నుంచి వస్తాడు కాబట్టి ఇలా రావాలి. అంటే ముందు బ్రహ్మాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోండి. అప్పుడు బాహ్య అప్పుడు అది సంపూర్ణంగా వదిలేస్తారు ఇంకా. ఎందుకంటే బ్రహ్మం ఉన్నాడు కాబట్టి అది సహజంగా జరుగుతుంది. అంతేగాని కొంచెం వదిలి అంటే ఇప్పుడు అంతా వదులుతూనే ఉన్నారు. ఏమైంది? ఏం కాల. మళ్ళీ కొన్ని పట్టుకున్నారు, వదిలారు, మళ్ళీ పట్టుకున్నారు, మళ్ళీ వదిలారు, మళ్ళీ పట్టుకున్నారు. ఏమైతుంది? ఇది వదిలితే అది, అది వదిలితే ఇది, అలా జరుగుతూనే ఉంది కదా. అదే చెప్తుంది. కాబట్టి అటు నుంచి రాకండి, బాహ్యం నుంచి బ్రహ్మంలోకి రాకండి, బ్రహ్మం దగ్గరే ఉండండి. అలాగేనమ్మా. ఎందుకంటే బ్రహ్మం అనేది మీ ప్రయత్నం వల్ల సిద్ధిస్తుంది, బాహ్యం ఆయన వల్ల సిద్ధిస్తుంది. కాబట్టి ఆయన వల్ల సిద్ధించే దాంట్లో మీ ప్రయత్నాలు ఎందుకండి? అది వదిలేయండి. బ్రహ్మం అనేది మీ ప్రయత్నం ఉండి తీరాలి, ఆయన ఆప్షన్ పెట్టలే ఇక్కడ. ఎందుకంటే మీరు ఇష్టపూర్వకంగా చెయ్యాలి అన్నప్పుడు మీరే చెయ్యాలి, ఇష్టం లేనప్పుడు వేరే వాళ్ళు చేస్తారు. నోరు మూసుకొని చెప్పిన మాట వినని వేరే వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ మీరు ఇష్టపూర్వకంగా అది సాధించాలి కాబట్టి ప్రయత్నం మీ వైపు నుంచే జరగాలి సంపూర్ణంగానే ఆయన చెప్పాడు. కాబట్టి మీరు సంపూర్ణంగా బ్రహ్మనిష్ట ఎంత ఉంటే సంపూర్ణమైన వైరాగ్యం సహజంగా లభిస్తుంది. వైరాగ్యాన్ని పరిపూర్ణముగా ఆశ్రయించాలి. లెస్సగా మంద వైరాగ్యయుతిని మాయ ఒక్క ఊపులో పడగొట్టి వేయించును అన్నాడు. అంతే, ఇంకా లేస మాత్రంగా ఉన్నా మళ్ళీ అందులోనే పడతారు. ఇప్పుడు ఎన్ని మళ్ళీ విషయాలు సమకూరలేదండి, వదిలేసిన విషయాల్లో మళ్ళీ రాలా. ఈ ఒక్క విషయం ఆ ఒక్క విషయం మళ్ళీ వస్తాయి. కాబట్టి దైవ బలము పరమార్థ బలం అని కాదు, అసుర బలము పశుబలాన్ని కామక్రోధాదుల బలం అని చెప్పారు. అంటే ఇందాక వదిలేయాలని చెప్పారు కదా, అది. అంతేగాని దైవ బలం ఉంటేనే మీకు నిష్టలు అవన్నీ. అంటే ఇక్కడ దైవ బలం లేదు అంటే మీరు దైవ బలాన్ని మీరు సంపాదించాలి, పరమార్థ బలాన్ని మీరు సంపాదించాలి ప్రయత్నంతో. ఎందుకంటే వాళ్ళు మీ వల్ల కాని బోధలని, మీ వల్ల కాని అనుగ్రహాన్ని వాళ్ళు ఇచ్చారు. మీరు ఏదైతే చేయలేరు, మీ యొక్క కర్మలు తీసే ఏదైనా సరే ఆ లెక్కలన్నీ వేసుకున్నాడో ఆయన అనుగ్రహం ఇచ్చాడు, బోధలు చేశాడు, అన్ని చేశాడు. ఆయన వైపు ఏ దోషము లేదు. ఆయన మీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు. ఇక మీ ప్రయత్నమే లోపం. కాబట్టి లోపాన్ని సవరించుకుంటే మీకే ఆనందం. లోపాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తానంటే లోప భూయిష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అది కొంచెమే, ఇక ఆ తర్వాత ఇంకా ఎన్నొస్తాయో. ఇప్పుడు చూడలేదు, ముందు రోజు రాత్రి 11 వరకు శుభ్రంగా మాట్లాడిన మనిషి అంతా బానే ఉంది. పొద్దున్న అంటే ఒక 5-6 గంటల్లో అది మన సత్సంగంలో జరిగింది. ఇప్పుడున్న మనిషి మరు సెకండ్ లో లేదు, పడుకున్న మనిషి లేవలేదు. ఇవన్నీ మనం చెప్పుకున్నవే. అలా అనుకునే చూడండి, ఆ మనిషికి ఇప్పుడు బాహ్య స్పృహ లేదు, ఏది లేదు. ఇంతవరకు వారమైంది, ఏది లేదు అసలు, నో రెస్పాన్స్. అంతే, అంటే ఆయుష్ ఉందని అలా ఉన్నాడు, అంతే. చూడండి, అంటే ఏ సెకండ్ ఏం జరుగుతుందో మీరు చెప్పలేరు. అందుకనే మీకు హెచ్చరికలు చేయటం. ఇక్కడ ఇప్పుడు మీ శరీరము మీ అవన్నీ మీ స్వాధీనంలో ఉన్నాయి. పరమాత్మ స్వాధీనంలోకి అంటే కర్మ స్వాధీనంలోకి వెళితే మీరు చేసేది ఏమిటి? ఏమీ లేదు. ఇప్పుడు ఆ కోమాలోకి వెళ్ళిన మనిషి నామస్మరణ చేయగలడా? లేదు. ఒట్టిగా ఏది చెప్పటం లేదండి, మిమ్మల్ని హెచ్చరించటమే, మిమ్మల్ని బెదిరించటమో భయపెడితే నాకేమిటొస్తుంది? నాకేమి రాదు, గురువులకి అవి కాదు. కానీ ఈ యొక్క వాస్తవాన్ని అర్థం చేసుకుని ఆ దీక్షలు నియమాలు పెట్టుకుని మీరు పొందుతారని, అంతే తప్ప వేరే ఉద్దేశం సద్గురువులకు అసలు ఉండనే ఉంది. ఒక మంచి చెప్పారు అంటే, ఒక దాని గురించి పదే పదే చెప్తున్నారు అంటే చాదస్తం అని అనుకున్నా, లేకపోతే కావాలని ఎలా అనుకున్నా నష్టపోయేది అనుకున్నవాడే. అంతే. ఆ మూర్ఖత్వం వాళ్ళనే నశింపజేస్తుంది తప్ప గురువులని సద్గురువులని ఎప్పుడూ నశింపజేయదు. సద్గురువుల పట్ల
భిన్న వైఖరితో ఇష్టం వచ్చినట్టుగా, అంటే నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అవతలి వాళ్ళు గురువులని నీకు తెలిసినప్పుడు వారి పట్ల నీవు మామూలుగా ఉండాలి తప్ప నీ యొక్క వైఖరి మొండితనంగానో ఇంకో రకంగా ఎలా ఉన్నా దానివల్ల అతనికే నష్టం, కానీ గురువులకి ఏమీ నష్టం ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. కష్టం. అవును. నేను ఎప్పుడో చెప్పాను, మీరు నన్ను గురువు అన్నా అనకపోయినా సరే మీకు నేను మీరు నన్ను అడిగినప్పుడు మీకు కావాల్సింది చెప్తానని చెప్పాను. గురువే. కాబట్టి విమర్శలు చెయ్యరాదు, అంతే. మీకు కావాల్సినది తీసుకోండి, మీకు అక్కర్లేకపోతే వెళ్ళిపోండి. మీరు నమస్కారం పెట్టవలసిన ఆవశ్యకత కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈ సత్యాన్ని అవగతం చేసుకోవాలి. అంతవరకు హాయిగా తిని కబుర్లు చెప్పి పడుకున్న మనిషి అలా అయిపోతాడని ఎవరన్నా అనుకున్నారా? కళ్ళు తెరవలేక బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఒట్టిగా అది కూడా ఆక్సిజన్ పెడితేనే అతని యొక్క ప్రాణం నిలబడింది. ఆక్సిజన్ వెంటిలేటర్ అని అంటే ఆక్సిజన్ మీద ఉన్నాడు చెప్పండి. ఇంకా అతన్ని ఎప్పటికో కొన్ని నెలలు పడుతుంది అతనికి ఆ యొక్క ఇది చెయ్యడానికి అని డాక్టర్లు చెప్పారని చెప్పారు. కొన్ని నెలలు పడుతుంది. నెలలు అంటే మరి ఎన్ని అవుతాయి? సంవత్సరమే అవుతాయా ఏమవుతాయి? చూడండి ఎంత అచేతనం అయిపోయింది శరీరం. 6 అడుగుల మనిషి, శుభ్రంగా ఉన్న మనిషి, అన్ని బాగున్నాయన్న మనిషి ఎంత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బానే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. అంతే, మరో సెకండ్ అంతే మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్పినవన్నీ చేసుకున్నాడు. అదే అయిపోయింది. మరో సెకండ్ లో అతను ఆ కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇంతవరకు బయటికి రాడు. మరి ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాడండి? దీక్షలు చేయగలడా? నామం చేయగలడా? అసలు ఏమిటి చేయగలడు ఇప్పుడు? ఎంత ఖర్చు అవుతుందో మటుకు అతన్ని ఇక్కడ ఖర్చు గురించి ఒట్టిగా చెప్తున్నాను అంతే. నువ్వు దాచుకున్న కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు దేనికి ఉపయోగపడ్డాయి ఇప్పుడు? అదే నువ్వు పరమానందంగా ఉన్నప్పుడైతే ఆ డబ్బు సద్వినియోగం అన్నా అవుతుంది. నీ పిల్లలకన్నా ఇస్తావు, ఏదన్నా జరుగుతుంది. ఇప్పుడు కనుక చెప్పకపోతే, అసలు డబ్బులు ఎక్కడున్నా ఏది చెప్పకపోతే అన్ని గుళ్ళకే కదా. ఎక్కడన్నా రాసి పెట్టే ఏదన్నా ఉంటే పిల్లలకి ఉపయోగపడుతుంది, అవి చూసుకుంటారు. నువ్వు ఎక్కడా రాయలేదు, అన్ని గుంభనంగానే దాచుకున్నావు, ఎవరికి ఏమీ చెప్పలేదు అన్నారు అనుకోండి, ఏమవుతుందంటే ఆ డబ్బు ఎవరు అనుభవించాలో వాడికే పోతుంది. నువ్వు ఎంత కష్టపడి దాచింది పిల్లల కోసం అని అన్నావు కదా, మరి ఆ పిల్లలకి నువ్వు ఇవ్వనప్పుడు, అసలు ఎక్కడ రాసి పెట్టనప్పుడు అన్ని రహస్యాలే అని అన్నప్పుడు ఏమిటంటే ఇప్పుడు నీకు డబ్బు ఉపయోగపడుతుందా? ఇప్పుడు నువ్వేం చేసావో తెలియనప్పుడు పిల్లలు ఆ డబ్బు వాడడానికి లేదు నీకు, అంటే కనీసం నీకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు దాచుకున్నట్టు డబ్బు దాచావు, ఏం లాభం? నీకే ఉపయోగపడినప్పుడు. పిల్లలు తిట్టుకోరా? డెఫినెట్ గా ఏ పిల్లలైనా తిట్టుకుంటారు. ఇవాళ ఒక్క మాట చెప్పలేదు, కనీసం మాకు చెప్పలేదు, అంటే భార్య ఉంటే భార్యకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదంటే తిట్టుకుంటారండి. ఏ పిల్లలైనా తిట్టుకుంటారు. ఎంత మంది వాళ్ళైనా వాళ్ళు ఒకసారి అనుకుంటారా మాట? అనుకుంటారా? చూసారా ఏం ఉపయోగం అయిందండి? అదే నువ్వు దీక్షలు తీసుకుని శరీరం సహకరించినప్పుడే ఆ బ్రహ్మం యందు నిష్ట కలిగి ఉంటే నీ చేతి ఏది చేయించాలో చేయిస్తాడు, ఏది జరగాలో అది చేయిస్తాడు. అలా జరిగినా నీకు పిల్లలకే అది వస్తుందని నేను అనటం లేదు, బ్రహ్మనీతి ప్రకారం జరుగుతుంది. కనీసం నీ పిల్లలు నేను తిట్టుకోరు అప్పుడు. హోల్ హార్టెడ్ గా సేవ అయినా చేస్తా. అసలు నీకు ఆ కర్మ రాదప్పుడు నువ్వు బ్రహ్మనిష్టలో ఉంటే అసలు అంత కర్మ ఎందుకు అనుభవిస్తానండి? రాదు. కర్మ అనుభవించక్కర్లా నువ్వు. బాగా గుర్తుపెట్టుకోండి, అనుభవించవలసి వస్తుంది. మీరు ఆ అనుభవము అంటే ఎప్పుడైతే వయసులో ఉన్నప్పుడు అనండి ఏదైనా అధర్మముది నువ్వు అనుభవించవలసి రావచ్చు, చెప్పలేం మనం. అది ఈ జన్మదా ముందు జన్మదా ఎలా చెప్తారండి? చెప్పలేము. ఇప్పుడు నువ్వు అనుభవించే కర్మ ఏ జన్మలేదో నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. నేను కర్మ అనుభవించానని నువ్వు ఎలా అంటావు? బ్రహ్మం దగ్గర ఉన్నవాడైతే నిర్భయంగా అనగలుగుతాడు, ఎస్ కర్మ వచ్చినా నాకేం బాధ లేదు, దానికి నాకు అసలు ఎందుకంటే దేహం నాది కాదు కాబట్టి అంటాడు. వాడు నిర్భయంగా, కర్మ అనుభవించేవాడు నిర్భయంగా ఉండగలుగుతాడండి? ఉండలేడు. వాడు కేవలం దాని మాత్రమే అలా ఉండగలుగుతాడు ఆ స్థితిలో. దాని కర్మ అనుభవించినట్టే అన్నారు. దానికి తెలుస్తుంది తను ఇప్పుడు కర్మ అనుభవించాలా అక్కర్లేదా, వస్తుందా రాదా, అవన్నీ కూడా జ్ఞానికి విదితమే. కాబట్టి ఆనందంగా వాడిని ఆహ్వానిస్తాడు. జ్ఞానికి అన్ని సమకూరుతాయి, అందరూ కూడా అనుకూలంగానే ఉంటారు, పరిస్థితులు అన్ని కూడా అనుకూలం అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మీరందరూ ఆ అహం బ్రహ్మాస్మి అన్నారు కాబట్టి మీకు జాగరూకత చెప్పడం.
ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి సాధన ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత హాయిగా అంటే కర్మ నిశ్శేషం అయిపోతుంది. కర్మ నిశ్శేషమయ్యాక అనుభవించవలసిన ఆవశ్యకత రాదు. ఏదైనా అడుగు పొడుగుంటే ఆయన ఇస్తాడు. రమణ మహర్షి ఏదో పుట్టొచ్చు, కానీ ఆయన ఎప్పుడు బాధపడలేదే. అలా ఏదన్నా ఉంటే అలాగా జరుగుతుంది. అది కూడా జరగాలని రూల్ ఎక్కడా లేదు. అవన్నీ అవసరం లేదు కదా. ముందు పొందవలసింది బ్రహ్మాన్ని పొందకుండా ఇవన్నీ ఎందుకండి? ముందు బ్రహ్మాన్ని పొందు, ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిస్తా. నువ్వు ముందు దీక్ష తీసుకురా, తర్వాత సంగతి. మాల వేసుకోకుండా 100 క్వశ్చన్లు వేస్తే ఏమంటారు? నువ్వు ఫస్ట్ మాల వేసుకుంటా లేదో చెప్పు, మాల వేసుకుంటే అప్పుడు నీకు చెప్తా అంటారు ఎవరైనా. అంతేగాని ముందర అన్ని కానీ అక్కడ ఏసీ రూములు ఉన్నాయా కాదంటే ఎలా కుదురుతుంది? ఏసీ రూమ్ ఉంటే వస్తానే అంటే అది దీక్ష అవుతుందండి? కాబట్టి జాగరూకతతో ఉండండి. ఏ క్షణంలో మనిషి ఏ విధంగా అయిపోతాడో చెప్పలేం మనం. కాబట్టి ఇక్కడ దైవ బలం ఉండి తీరాలి, పరమార్థ బలం ఉండాలి, వాటిని వదలకూడదు. ఈ అసుర బలము ఏదైతే, అసుర బలం అంటే అర్థం ఏంటి? నేను చాలా గొప్పవాడిని, చాలా తెలివిగలవాడిని, నా మాటే వినాలి, అంతా నాదే, మూర్ఖత్వం, మొండి పట్టుదలలు అని చెప్పలేదు మొన్న అంతా. అది అసుర బలం అంటే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నీచమైన మాటలు మాట్లాడటం, మాట్లాడకూడని మాటలు గొప్పగా మాట్లాడని అనుకోవటం, అవతల వాళ్ళు ఒక మంచి విషయం చెప్పినప్పుడు దానిని గ్రహించకుండా మనము మాట్లాడారనుకోండి ఎవరైనా, అలాంటి మాటలు అంటే ఏది మాట్లాడకూడదో అలాంటి మాటలు మాట్లాడటం, ఇవన్నీ అసుర లక్షణాలే. పశుబలము, ఇక పశుబలం అంటే చెప్పక్కర్లేదండి. కొట్టడాలు కానివ్వండి, తిట్టడాలు, ఇలాంటివన్నీ పశుబలాలు. అసుర బలము పశుబలం పెద్ద తేడా ఏం లేదు, అన్ని అవే. కామ క్రోధాదుల బలము, నాకే కదా ఉంది అని చెప్పి అరుపులు కేకలు ఉంటాయి కదా, నోరు పెట్టుకుని బతుకుతారంటారు చూసారా, అలాంటివి. అంటే అవసరం ఉన్నప్పుడు కోపడద్దు అనట్లేదు నేను, అవసరం లేకుండా కోపడ. ఎప్పుడో జరిగిపోయిన విషయం నిజానిజాలు తెలుసుకోకుండా అరుస్తూ ఉంటారు కొంతమంది. అక్కడ అసలు వాస్తవం వాళ్ళకి తెలియదు, వాస్తవం తెలియకుండా అరుస్తూ ఉంటారు. ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. కాబట్టి తాను బలవంతుడనను అభిమానము లేకుండా ఉండాలి. ఆహా నాకే డబ్బుంది, ఓహో నా మాట అందరూ వింటారు, ఇది అని అనుకుంటారు చూసారా, అలాంటిది నేను అన్న అహంకారం. దీనిని త్యజించి వేయాలి. సత్కార్యములకు ఉపయోగించు బలము ఉత్తమమైనది కానీ దుష్కార్యములకు ఉపయోగించు బలము కాదు. చక్కగా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మంచి పనికి నీ బలం ఉపయోగించు, ధర్మానికి ఉపయోగించు. అధర్మం కోసం నీ బలం ఎందుకురా? అధర్మం కోసం నీ డబ్బును ఎందుకు వాడుతున్నావు? అధర్మం కోసం నీ పరపతిని ఎందుకు వాడుతున్నావు? అధర్మం కోసం ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ధర్మంగా ఉండు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. అంటే సత్కార్యముల కోసం నీ యొక్క బలాన్ని, బలం అంటే అన్ని రకాల బలం, నేను అన్నట్టుగానే ఏదో, కాబట్టి దానికి ఉపయోగించుకో అని చెప్తున్నారు. మొండి పట్టుదలతో, ఇగో ఇక్కడ కూడా వచ్చింది అదే మాట, మొండి పట్టుదలతో చూపబడు బలము త్యాజ్యమే అగును, అంటే విడవదగిందే. మొండి పట్టుదల కొన్ని చూడండి, కొంతమంది కొన్ని విషయాల్లో మొండిగా ఉంటారు, అంతే. వాళ్ళకి ఎంత చెప్పండి, ఎన్నిసార్లు చెప్పండి వాళ్ళు వినరు, మొండి. అదే ధైర్యం అనుకుంటారు, అదే నా బలం అనుకుంటారు. అది పరమాత్మ హర్షించటం లేదు, అది విడవాలి అంటున్నారు. సరే ఇన్ని చెప్పినా వినరు, అది విడవరు అనుకోండి. కొంతమంది ఎంత చెప్పండి, పరమాత్మ చెప్పాడన్నా వాడు విడవ, అంతే పట్టుకుని కూర్చుంటాడు, అంతే. వాడి కర్మ, అది బలీయమైన కర్మ, ఏం చేయలేదు. ఎందుకంటే పరమాత్మ మొండి పట్టుదలలు ఉండకూడదు, మూర్ఖత్వం ఉండకూడదు అన్నా సరే దాన్నే పట్టుకుంటే వాళ్ళకి ఏం చెప్తారండి? ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, వాళ్ళకి చెప్పడం వేస్ట్ అని అర్థం. ఆ మధ్య పట్టలేదు గాడిదాను అదేదో కథ ఒకటి వచ్చింది కదా మనకి. అందువలన సాధకులు అనేవారు చాలా గుర్తుపెట్టుకోండి, అలాంటి మొండి పట్టుదలలు కానీ అభిప్రాయాలు కానీ ఎక్కడా మీరు ఉంచుకోవాలి. మంచి చెప్పద్దు అనటం లేదు, మంచి చెప్పండి, అవసరమైనప్పుడు కోపట్టంలో దోషం లేదు. కానీ మీకంటూ మీకు అభిప్రాయాలు ఉండరాదు, దృఢమైనవి, అది మూర్ఖంగా మీరు పట్టుకోరాదు. దానిలో మంచి చెడును విచారించుకోగలగాలి. మీకు తెలియదా? అడగండి ఎవరినైనా, అంతే తప్ప అలా దాన్నే పట్టుకుని కూర్చోకూడదు. కాబట్టి దానిని వదిలి దైవ బలము సంపాదించాలి.
కాబట్టి దైవ బలాన్ని సంపాదించి అప్పుడు నీ మూర్ఖత్వం కాదో నీకే తెలుస్తుంది, గొడవే లేదు అప్పుడు. కాబట్టి కామం క్రోధం అనేవి అన్నదమ్ములు, అవి ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు. క్రోధమునకు పుట్టిల్లు కామము. ఆ కామ క్రోధముల రెండింటిని సమూలంగా వదిలేయాలి, ఛేదించాలి, నశింప చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నీ కోరిక ఉన్నప్పుడు నీ కోపం వస్తుంది. ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు కదా కోపం వచ్చింది. సరే, ఏదైతే అది చూద్దాము అనుకున్నప్పుడు కోపం రాలా. ఏం జరగాలో అది జరుగుతుందని పరమాత్మ నిర్ణయించినప్పుడు నాకు ఇది కావాలని అనుకోవడం ఎందుకండి? ఉండకూడదు. కానీ శ్రేయస్సు తెలిసిన వాళ్ళు మటుకు పదే పదే చెప్తారు. అంతేగాని ఇక్కడ వీళ్ళది దానికి మొండి లక్షణం ఉందని అనడానికి లేదు. దాన్ని నీకు ఎందుకు పదే పదే ఒక మాట చెప్తాడు, దీక్షలు తీసుకోండి అని ఎందుకు చెప్తాడండి? మారడానికి ఉన్నాం. అది మొండి పట్టుదల ఎందుకు చెప్తాడు? ఇది మంచిదిరా, ఇది ఈ పని నువ్వు చేస్తే నీకు మంచిది, నువ్వు కర్మ అనుభవించకుండా ఉంటావు, నీకే కాదు నీ పిల్లలకి అందరికి మంచిదని ఎందుకు చెప్తారండి? ఎవరైనా నీ శ్రేయస్సును కోరేవారు నీకు చెప్తారు. శ్రేయస్సు కోరని వాడు నీ ఇష్టం రా అంటాడు. మొండి పట్టుదల మూర్ఖంగా ఉన్నవాడు అదే మంచి, ఆహా వీళ్ళే మంచి వాళ్ళు అనుకుంటాడు. శ్రేయస్సు కోరేవారే దాని లాభ నష్టాలు బేరీజు వేసి నీకు చెప్తారు, ఇలా చెయ్యి మంచిది అని. నువ్వు దాన్ని కన్సిడర్ చేస్తే దానివల్ల ఉపయోగం పొందుతుంది. క్యాట్యూట్ అన్నారు అనుకోండి, అంతే, ఏం చేయలేడు, ఎవడేం చేస్తాడు అనుభవిస్తాడు అంతే, ఏమి దాంట్లో ఏం డోకాలేదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఆ కామ క్రోధాలు, ఆ క్రోధం వస్తుంది. కాబట్టి మన లక్షణాలని జ్ఞానులకు ఆపాదించడానికి గురువులకు ఆపాదించడానికి లేదండి. గురువులు ఎందుకు చెప్తారు చాదస్తంగా అంటే నీకు శ్రేయస్సుని కలగజేయడానికి చెప్తారు. నీకు శ్రేయస్సు కలగాలని నిన్ను కోపడతారు. నీకు శ్రేయస్సు కలగడానికి వాళ్ళు వివిధ రకాలుగా ఉంటారు. సామభేద దాన దండోపాయాలన్నిటినీ పెడతారు. అంతే తప్ప గురువులు ఏదో ఆశించి ఎప్పుడు చెప్పరు, గుర్తుపెట్టుకోండి. అది ఎవరికైనా సరే, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు. వాళ్ళకి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళన్న భేదం లేనప్పుడు ఎవరికైనా ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తూనే ఉంటారు. అది బాగా గ్రహించారు. అలాగే, కాబట్టి పరిగ్రహం అనగా ఇతరుల నుండి వస్తువులని స్వీకరించటం. కాబట్టి ఇక్కడ వరకు మీకు తెలియజెప్పడం జరిగింది. పరమాత్మ ఎంతో కరుణతో చెప్పారు. కాబట్టి వివేక విచక్షణాలు కలిగిన వాళ్ళు ఏం చేయాలో ఇంకా విడిగా గురువులు చెప్పక్కర్లేదు. కాబట్టి వివేక విజ్ఞతలు ఉపయోగించి ఏది మీరు ఆచరించటం వల్ల ఆ పరమోత్కృష్టమైన పరమ శ్రేయస్సును కలగజేసే ఆ యొక్క మోక్షాన్ని, జీవ బ్రహ్మక్యాన్ని పొందుతారో అది ఆచరణలో పెట్టండి. శుభం భూయాత్.